ముందుగా 2025కి బై బై చెప్పేసి 2026కి వెల్కమ్ చెప్పాలి అనేది ఒక ఉద్దేశం. వీళ్ళందరినీ కూడా ఆఫ్ స్క్రీన్ కనిపించే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి ఆన్ స్క్రీన్ కనిపించేలాగా చూపిద్దాము అనే ఒక ఉద్దేశంతో అందరినీ ఒప్పించి మరీ ఇక్కడ కూర్చోబెట్టాను. 2025 వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, 2026 ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. నా టీం ఇదంతా కూడా అంతే చేయ. టీం వర్క్ లేనిదే ఏ పని బయటికి రాదు కదా. సుమన్ టీవీ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే బయట కనపడే మేము స్క్రీన్ వెనకాల పనిచేసే వాళ్ళు దానికి 10ంతలు ఎక్కువ కారణంగా ఉంటారు. వాళ్ళే పనిచేస్తారు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ రామ్ గారు, ఈ వీడియోలో మీరు ఎక్కడా కూడా అవన్నీ మాకు ప్రామిస్ చేస్తేనే నేను షో ముందుకు తీసుకెళ్తాను. ప్రామిస్. ఓకే. అప్పుడు ఎస్సీఓలుగా ఉండి పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయిపోయారు. రమ్మగారు మన కళ్ళ ముందు చూసిన పిల్లలే పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లలు వాళ్ళు తండ్రులు అయిపోయారంటే భూషణ్ ఉన్నాడు చూడండి. ఒకసారి రమ్మగారు రమ్మంటున్నారు అనగానే బయట ఉంచునేవాడు నిదానంగా ఏమంటానో క్లాస్ అంటున్నారు. 7 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు చేస్తున్నారు. మీ ఇద్దరికి బోర్ కొట్టదా మేడం? ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి చేసి 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 అంటే నేను మా ఆయనతో గడిపేదానికన్నా అంటే నన్ను కూడా అలాగే అనుకోవాలిగా. ఈ 6 years జర్నీ ఎలా ఉంది? ఎలా ఉంటుందంటే ఒక సినిమాకి డైరెక్టర్ ఎలాగో హీరో ఎలాగో, లైఫ్ ఛానల్ కి మీ కంటెంట్ కి డైరెక్టర్ జయ మేడం అయితే హీరో మీరు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను చెప్పాలనుకున్నాను, మన మోహన్ నా కాంపిటేటర్ చెప్పేసి. అమ్మగారి కంటెంట్ ఎలా ఉంటుందంటే మేడం, 7 సంవత్సరాల వెనక వీడియో తీసుకొని ఇప్పుడు జనాల్లోకి వేసినా మళ్ళీ అది ఫ్రెష్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే భూషణ్ ఉన్న వాళ్ళు ఇచ్చే టీం సపోర్ట్ గానీ మనం ఏదో చేస్తే ఇంకా మనకు గ్రోత్ ఉంటది. సూపర్. వెనకాల నుండి కూడా మనకి ఇంకా సపోర్ట్. సో 2026 లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? హ్యాపీగా ఉండి లైఫ్ లీడ్ చేసుకుంటా, కొంచెం ఫ్రీగా ఉండాలని. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఉంటది మేడం, అందరికీ ఉంటది కదా. ఒక టీం వర్క్ కలిస్తేనే ఒక వీడియో ముందుకు వెళ్తుంది. ఇంత సక్సెస్ వచ్చిందంటే దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వీడియోలో చూపెట్టడం అనేది చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. రామారావు మేడం గారి కంటెంట్ అయితే టీవీస్ లో సీరియల్స్ ఎంత ఫేమస్, సుమన్ టీవీలో రమ్మ గారి కంటెంట్ అనేది అంత ఫేమస్. సుమన్ టీవీ యాంకర్ చేయ మీ ఛానల్ నేను చేస్తాను. సూపర్. కొంచెం ఎక్కువ చెప్పే ప్లీజ్. మీరు చెప్పే ప్రతి వీడియోలో ఒక నీతి ఉంటుంది. ఒక 5,000 సంవత్సరాలు జరిగిన కథని మీరు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే నేను 2 ఏళ్ళు గడిచిపోయి మేము మీ స్టోరీలు వింటున్నాను. 26 లో నా పర్సనల్ కాకుండా ప్రొఫెషనల్ గా నేనేం కోరుకుంటానంటే, మీ త్రూ ఇంకా మంచి కంటెంట్ రావాలి, మీరు గ్రో అవ్వాలి. మీతో పాటు మీరు ఆల్రెడీ గ్రో అయ్యారు, మేము ఇంకా గ్రో అవ్వాలి. మీ కంటెంట్ యూజ్ చేసుకుని పెరగాలంటే కష్టం ఇప్పటికే ఎక్కువైపోయింది. పరంగా మా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఇస్తే కొన్ని చేయరు మేడం. మేడం మీరు 5,000+ ఎపిసోడ్స్ చేశారు కదా, ఒక్కడు కూడా రిపీట్ రాదు, మీకు ఎలా గుర్తుంటుంది మేడం? ఇది నా ఇంటర్వ్యూ చేయకండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. అన్ని పాజిటివ్ ఉన్నాయి. జయ మేడం మీద మీకు కోపం వచ్చి అలిగి నేను షూట్కి రాను అని చెప్పిన రోజు ఉందా? ఎక్కువగానే అవుతుంది. పెద్ద గైమంటుంది వాడు ఎవరితోటో. వీళ్ళెవరో వచ్చి చీరబాంద్ మేడం వాళ్ళు పెట్టుకున్నారు మేడం, తనకు తెలుసు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పటి వరకు సుమారుగా నేను రమ్మగారు ఆన్ స్క్రీన్ మీద ఒక 5,000+ చేశాము అనుకుంటున్నాను నేను. అయితే ప్రతి వీడియోలో కూడా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు మేమిద్దరం మాత్రమే కనిపిస్తాం. ముందుగా 2025కి బై బై చెప్పేసి 2026కి వెల్కమ్ చెప్పాలి అనేది ఒక ఉద్దేశం. దాంతో పాటుగా ఒక చిన్న కంటెంట్ బయటికి రావాలి అంటే వెనకాల ఎంతమంది పని చేయాలి, ఎంతమంది టైం పెట్టాలి, వీళ్ళందరినీ కూడా ఆఫ్ స్క్రీన్ కనిపించే ప్రతి ఒక్కరిని కూడా ఒక్కసారి ఆన్ స్క్రీన్ కనిపించేలాగా చూపిద్దాము అనే ఒక ఉద్దేశంతో అందరినీ ఒప్పించి మరీ ఇక్కడ కూర్చోబెట్టాను. సో 2025 వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, 2026 ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక్కసారి నా టీం ఇదంతా కూడా టోటల్ గా రమ్మగారు నేను చేసే ప్రతి కంటెంట్ కి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఎవ్వరూ లేకుంటే మా కంటెంటే బయటికి రాదేమో. వీళ్ళతో పాటుగా నా కెమెరామెన్స్, డ్రైవర్లు, తర్వాత మాకు హెల్ప్ చేసేవాళ్ళు, టోటల్ గా ఇంతమంది కలిసి వర్క్ చేస్తేనే అవుట్పుట్ బయటకు వస్తుంది. మీ అందరి ఆదరాభిమానాలను మేము అందుకోగలుగుతున్నాం. ఇలానే
వచ్చే సంవత్సరం కూడా 2026 కూడా మాకు మీకు అందరికీ మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, 2025 చాలా స్పీడ్ గా గడిచిపోయిందని నాకైతే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఇంత తొందరగా వెళ్ళిపోయిన సంవత్సరం ఇంకోటి లేదు. అవునండి, అవును. ఇట్లా అనుకుంటే అట్లా చిటికలో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఎప్పుడు మన ఇద్దరమే కనిపిస్తాం. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మహా అంటే మనము వీడియోలో మోహన్ గురించి భూషణ్ గురించి మాట్లాడుతుంటాం. భూషణ్ ఇచ్చాడు టాపిక్స్ అనో మోహన్ ఇచ్చాడనో. కానీ వీళ్ళతో పాటు భూషణ్ కింద చేసే కొంత టీము, మోహన్ కింద ఉండే కొంత టీము, వీళ్ళందరూ ఏదో అంటారు చూడండి, చెయ్యి కలిపితేనే అని. అట్లా టోటల్ టీం అంతా వర్క్ చేస్తేనే ఈ రోజు స్క్రీన్ మీద కనిపించే మీరు కానీ నేను కానీ ఉన్నామని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మీరేమంటారు? అంతే జయ, టీం వర్క్ లేనిదే ఏ పని బయటికి రాదు కదా. కాకపోతే ప్రముఖంగా కనపడే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఈ ఒకళ్ళిద్దరు కనపడాలంటే మీరు ఏ విషయమైనా ఒకసారి వీడియో అంటూ బయటికి రావాలంటే కెమెరామెన్ పని చేయాలి, వాళ్ళు ఎడిట్ చేయాలి, ఎస్సీఓలు థంబ్నెయిల్స్ పెట్టాలి, రిలీజ్ చేసేవాడు అది చేయాలి, ప్రమోట్ చేసేవాడు అది కూడా చేయాలి, ట్రాఫిక్ చూసుకుని వేయాలి. ఎన్ని రకాలో జరిగితేనే గాని మనం చేసిన ఏ విషయమైనా 4 వాక్యాలైనా బయట జనానికి చేరాలంటే మధ్యలో చాలా తతంగా నడవాలి. చాలా మంది మనుషులు పని చేయాలి. వాళ్ళందరూ నిబద్ధతతోటో క్రమశిక్షణతోటో పనిచేస్తేనే సక్సెస్ఫుల్ గా విషయం ముందుకెళ్తుంది. సుమన్ టీవీ ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే బయట కనపడే మేము స్క్రీన్ మీద కనపడే వాళ్ళు ఎంత కారణమో స్క్రీన్ వెనకాల పనిచేసే వాళ్ళు దానికి 10 ఎక్కువ కారణంగా ఉంటారు. వాళ్ళే పనిచేస్తారు. మరి కాకపోతే ఈ చేసే పనులు నిబద్ధత, క్రమశిక్షణ, న్యాయబద్ధమైన ప్రవర్తనతోటి పనిచేస్తేనే సక్సెస్ఫుల్ గా మనం ప్రజల్ని చేరగలుగుతాం. ఇప్పుడు మేము ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యాము, ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారంటే బికాస్ ఆఫ్ సుమన్ టీవీయే. సుమన్ టీవీ బికాస్ ఆఫ్ దీస్ పీపులే ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ కనపడే సమూహం కాకుండా ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఇది ఒక చిన్న టీం మాత్రమే. ఆ చిన్న టీం మాతో పనిచేసే టీం నే ఇవాళ మనం మాట్లాడాలి. కేవలం మీరు నేను చేసే కంటెంట్ కి వర్క్ చేసే వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మనకి ప్లేస్ గానీ మిగతా వర్క్స్ గానీ ఇవన్నీ. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ రమ్మ గారు, ఈ వీడియోలో మీరు ఎక్కడా కూడా మాకు క్లాసులు చెప్పకూడదు, మమ్మల్ని తిట్టకూడదు, తమ్నెయిల్ ఏంటి అలా పెట్టారని చెప్పకూడదు, ఎడిటింగ్ ఏంటి అట్లా చేశారని అవన్నీ అంటేనే, అవన్నీ మాకు ప్రామిస్ చేస్తేనే నేను షో ముందుకు తీసుకెళ్తాను. అలాగే ఫ్రేమ్ బాగా పెట్టండి, తమ్నెయిల్ బాగా పెట్టండి చెప్పకూడదు. ప్రామిస్. ఓకే, దెన్ స్టార్ట్ చేద్దాం. అంటే కేవలం వీళ్ళకి చిన్న పిల్లలు కదా, అంతా కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ చాలా యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కనుక్కుందాం. సుమన్ టీవీలో నేను మొదలు పెట్టేటప్పుడు మొత్తం అందరూ చిన్నపిల్లలే. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఒకదాన్నే సీనియర్ని, ఆఖరికి సుమన్ గారు కూడా నాకంటే బాగా చిన్నవారు, ఈ అమ్మాయి అయితే మరీ చిన్నది. కెమెరామెన్ పిల్లలు అయితే అసలు కొంతమంది ఇంకా అప్పటిదాకా అప్పుడే మీసాలు వస్తున్న పిల్లలు కూడా. అవునవును. ఒకడు హెల్పర్ గా ఉన్నవాడు, తర్వాత కెమెరామెన్ అయినవాడు, తర్వాత ఎస్ఈఓ అయినవాడు, ఎడిటర్ అయినవాడు, అలాంటి వాళ్ళని కూడా చూసాం. ఇంతమందిని ఈ రకంగా ప్రోత్సహించడం నిజంగా సంస్థని చాలా మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు కొంచెం అందరు కాస్త ముదిరేరు, కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు ఎస్సీఓలుగా ఉండి పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయిపోయారు. వాళ్ళ కిందే డజన్ల కొద్ది మనుషులు చేరారు, వాళ్ళకే డజన్ల కొద్ది ఛానల్స్ వచ్చినాయి. సో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే మాలాగానే. రమ్మగారు, మన కళ్ళ ముందు చూసిన పిల్లలే పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు వాళ్ళు తండ్రులు అయిపోయారంటే భూషణ్ ఉన్నాడు చూడండి, తండ్రి అయిపోయాడు. తండ్రి కాదు, టీమ్ లీడర్ అయిపోయాడు కదా. అయిపోయాడు, చాలా చిన్న పిల్లోడు, మన కళ్ళ ముందు పెళ్లి కాని పిల్లోడు, పెళ్లి పిల్లలు టీమ్ లీడర్, ఇంత పెద్ద టీమ్ ని మెయింటైన్ చేయాలి. అదే ఒకసారి రమ్మగారు రమ్మంటున్నారు అనగానే బయట ఉంచునేవాడు నిదానంగా, ఏమంటానో అది కూడా క్లాస్ అంటున్నారు. మీరు క్లాస్ లోకి వెళ్ళటం లేదు, విషయం చెప్తున్నాను అంతే. అలా భయపడే భూషణ్ టీమ్ లీడర్ అయ్యాడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అతనికి. మెయిన్ ముఖ్యంగా మన కంటెంట్ మొత్తం కూడా మోహన్ అండ్ భూషణ్ వీళ్ళిద్దరే హ్యాండిల్ చేస్తారు. వీళ్ళ కిందున్న టీం మాట్లాడతారు. వీళ్ళతో పాటు మమ్మల్ని స్క్రీన్ మీద అందంగా చూపించే మా కెమెరామెన్ మహేష్ అండ్ టీం కూడా. కాదమ్మా, అందంగా చూపిస్తున్నారంటే ఇక్కడ లేదనుకున్నారు కాదు, కొంచెం ఉంది, వాళ్ళు ఇంకా బాగా చూపిస్తున్నారు. వాళ్ళు కూర్చోటానికి అవకాశం లేదు, ఒకసారి క్యాప్చర్ చేద్దాం వాళ్ళ ఫేసెస్ ని కూడా. రైట్, మోహన్ తో స్టార్ట్ చేద్దాం. రైట్ స్వామి, చెప్పండి మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అంటే అప్పుడప్పుడు మాత్రమే మీరు కనిపిస్తారు స్క్రీన్ మీద, ఏదో అకేషనల్ గా. కేవలం నా అంతటి నేను పట్టుబట్టి రమ్మగారు వీళ్ళిద్దరితో మాట్లాడి లేదు టోటల్ టీమ్ ని చూపించాలి అని చెప్పగానే మోహన్ ఇచ్చిన ఐడియా, నా ఐడియాతో మోహన్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేశారు. ఇట్లా చేద్దాం మేడం అని. లైఫ్ తను హ్యాండిల్ చేస్తారు రమ్మగారు. లైఫ్ తో పాటు ఇంకా మొత్తం మిగతా సబ్ ఛానల్స్ అన్ని కూడా మోహన్ చూసుకుంటారు. అంటే ఎన్ని ఛానల్స్ ఉన్నాయి మీ కింద? మాకు సంబంధించి కంటెంట్ పబ్లిష్ అయ్యేవి ఒక 8 to 10 ఛానల్స్ ఉంటాయి మేడం. కొన్ని ఛానల్స్ లో ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. 8 ఛానల్స్ లో అయితే కంటిన్యూస్ గా మీ వీడియోస్ అయితే పబ్లిష్ అవుతాయి.
లైఫ్ మెయిన్ ఛానల్ మన దగ్గర. లైఫ్, యాంకర్ జయ, పల్స్ ఇలాంటివి మెయిన్ ఛానల్స్ ఉన్నాయి. కంటిన్యూస్ గా మీ వీడియోస్ అయితే రెగ్యులర్ గా పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఏమనిపిస్తుంటుంది స్వామి మీకు? అంటే రెగ్యులర్ గా మేమే కనిపిస్తా ఉంటాం, రెగ్యులర్ గా మేమే మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక 6 years అయిందా జర్నీ? అంతే మేడం, 6 years. ఈ 6 years జర్నీ ఎలా ఉంది? సింపుల్ గా చెప్తాను. ఆ. ఎలా ఉంటుందంటే, ఒక సినిమాకి డైరెక్టర్ ఎలాగో హీరో ఎలాగో, లైఫ్ ఛానల్ కి మీ కంటెంట్ కి డైరెక్టర్ జయ మేడం అయితే హీరో మీరు. సో వీళ్ళిద్దరే కనపడతారు. వీళ్ళిద్దరి వల్లే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న టీం కానీ వాళ్ళకి పేరు రావడం కానీ, టెక్నికల్ టీం లైక్ సినిమా పరంగా తీసుకున్నా కూడా అలాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ హీరోకి ఎలా పేరు వస్తుంది, డైరెక్టర్కి ఎలా పేరు వస్తుంది, వాళ్ళిద్దరికి పేరు రావాలంటే వెనకాల టెక్నికల్ టీం ఎంత కష్టపడతారో, సేమ్ సిమిలర్ వేలో ఇక్కడ కూడా మీ కంటెంట్కి మీరు హీరో అయితే జయ మేడం డైరెక్టర్ అనమాట. సో ఇలా లైఫ్ ఛానల్ అనేది బిల్డ్ అయ్యింది. ఆఫ్టర్ మామ్ ఛానల్ తర్వాత లైఫ్ ఛానల్ బాగా స్ట్రాంగ్ అవ్వడం, ఆ లైఫ్ ఛానల్ స్ట్రాంగ్ అయిన తర్వాత మళ్ళీ నేను టీం లీడర్ అవ్వడం, మళ్ళీ నాకు ఒక టీం బిల్డ్ అవ్వడం, ఇది మొత్తం స్టార్ట్ అయింది మీ కంటెంట్ ద్వారానే. ఓకే, అది నాకు ఎప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మీ కంటెంట్ తో మనం, అంటే నాకు లైఫ్ లో నేను ఎదగడానికి ఒక హెల్ప్ అయింది మీ కంటెంట్ డెఫినెట్ గా. వాళ్ళతో వర్క్ చేయించుకోవటం రెగ్యులర్ గా, అంటే ఒక్కొక్కరి ఐడియా ఒక్కొక్కలా ఉంటుంది. మీకున్న ఐడియా వాళ్ళకు ఉండకపోవచ్చు. తమ్నెయిల్స్ కొంచెం అటు ఇటు పెట్టొచ్చు, ఎడిటింగ్ కొంచెం డిలే అవ్వచ్చు, దానికి నా నుంచి ప్రెషర్ ఉండొచ్చు. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఒకరి విజన్ ఒకరికి ఎప్పుడు ఉండదు మేడం. అంటే నేను చూసే కోణంలో ఇంకోరు చూడరు డెఫినెట్ గా. కాకపోతే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, రామగారు బెస్ట్ కంటెంట్ ఇస్తారు. అంటే ఆవిడ చెప్పిన ఒక స్టోరీ కావచ్చు, వీడియోలో బెస్ట్ పాయింట్ ఉంటుంది. అది ఎప్పుడన్నా మిస్ చేసి వీళ్ళు సరిగ్గా చూడకుండా ఆ మంచి మంచి పాయింట్స్ వదిలేసి ఏదన్నా పెట్టినప్పుడే నాకు కొంచెం కోపం వచ్చి ఆ చేంజ్ చేయడం మనం చెప్పడం కానీ, లేదా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినప్పుడు కానీ, డివోషనల్ టైంలో ఏదన్నా వీడియోస్ చేసి అది పబ్లిష్ కాకుండా డిలే కావడం కావచ్చు, ఇలాంటివి కొంచెం సీరియస్గానే తీసుకుంటాము. ఎందుకంటే లేట్ అయితే రమగారి నుంచి మనకు ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది, కొంచెం అక్షంతలు వేస్తారు కాబట్టి కొంచెం అలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగానే తీసుకుంటాను. హ్యాండ్లింగ్ పెద్ద కష్టం అనిపించదు మేడం, ఎందుకంటే టీం కూడా వాళ్ళ విజన్ తో వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి, ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం ఫోర్స్ చేసి పని చేయించాల్సిన పని లేదు. యాక్చువల్ గా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్ తీసుకుంటారు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఒకరికొకరి మధ్యలో ఉంటుంది కాబట్టి, ఒక్కరు ఒక వీడియో వేసారంటే ఎలా అవుతుందంటే, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే సిస్టమ్, నేను ఏదన్నా రమగారితో ఒక మంచి వీడియో వేసానంటే అది మొత్తం అన్ని చాలా సర్క్యులేట్ అయ్యేది. అంటే నేను వీడియో అనట్లేదు, తమ్నెయిల్ టెక్స్ట్ నుంచి, ఆ టైటిల్ నుంచి, SEO వర్క్ నుంచి అలా మొత్తం సర్క్యులేట్ అయ్యేది అనమాట. అది ఇండివిజువల్ గా వాళ్ళకి వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఏదైనా స్పెషల్ డే వచ్చింది, అకేషన్ వచ్చింది, ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు రిపీట్ చేస్తాం ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు. అలాంటివి రిపీట్ అయ్యగానే మొత్తం ఏమవుతుంది, మొత్తం ఒక సర్కిల్ అన్ని ఛానల్స్ లో ఒకసారి రిపీట్ పడిపోతుంది. అలా ఇండివిజువాలిటీ వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోగలిగితే ఈజీగా వర్క్ వెళ్ళిపోతుంది. అలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వర్క్ ఈజీగా ఓన్ గా ఎదగటానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కదా. సరే, నువ్వు ఎలాంటి అక్షింతలు వేస్తావో టీం ని, నేను తర్వాత వాళ్ళతో మాట్లాడతా. ముందు భూషణ్ మాట్లాడదాం. ఏం రమ్మగారు, భూషణ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. విమెన్ అండ్ మామ్స్ కిచెన్ ఇలాంటి మెయిన్ ఛానల్స్ అన్ని కూడా భూషణ్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్పాలనుకున్నాను, మన మోహన్ నా కాంపిటీటర్ చెప్పేసారు. ఓ కాంపిటీటరేనా? రమగారి కంటెంట్ ఎలా ఉంటుందంటే మేడం, మెయిన్ ఆడియన్స్ స్టోరీస్ బాగా కనెక్ట్ అవుతాయి. అంటే నేను SEO వర్క్ చేసేప్పుడు వినమని కదా, ఏదైనా వీడియో ఉంటుంటే నేను 2 నిమిషాలు 3 నిమిషాలు ఏంటి తమిళ పెట్టేసాను. రమగారి స్టోరీ చెప్తే ఎలా ఉంటుందంటే, స్టోరీ మొత్తం ఏముంది, నెక్స్ట్ ఏముంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది వీడియోలో మెయిన్ గా. తర్వాత ఇప్పుడు బేసిక్ గా కొంత కంటెంట్ ఉంటుంది, అలా ఎక్స్పైర్ అయిపోయే కంటెంట్. రమగారి కంటెంట్ అది 7 సంవత్సరాల వెనక వీడియో తీసుకొని ఇప్పుడు జనాల్లోకి వేసినా మళ్ళీ అది ఫ్రెష్ గానే చూస్తారు. అంటే ఇప్పుడు పండగలు అవి అనుకో, మళ్ళీ పండగ వచ్చినప్పుడే వేసుకోగలుగుతాం. స్టోరీస్ కే ఉంది, అది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా, ఎప్పుడు వింటామా. అవును. తర్వాత మెయిన్ గా రమగారు చెప్పే కొన్ని వంటింటి చిట్కాలు అలాంటివి బాగా ఛానల్ కనెక్ట్ అవడానికి ఉపయోగపడతాయి. మీకు ఛానల్ కనెక్ట్ అవ్వడానికి ఓపెన్ గా చెప్పాలంటే, ఇప్పుడు రమగారు జయ గారు ఇద్దరు కాదు మేడం, వెనకాల 40 మంది. అంటే స్క్రీన్ మీద ఇద్దరు కనిపిస్తారు, స్క్రీన్ వెనకాల మా 40 మంది వర్క్ చేస్తారు. వాళ్ళ వర్క్ నడుస్తుంది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే మా సక్సెస్ మెయిన్ మెట్టు అదే. ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు. ఇప్పుడు నేను చాలా ఫేమస్ అయ్యాను బికాస్ ఆఫ్ సుమన్ టీవీ బాగా ఫేమస్ అయింది చాలా బికాజ్ లో రమారావు గారు ఒకరు కదా. ఇప్పుడు ఇవి రెండు ఎలా వెళ్తాయి, కప్ అండ్ లాక్ అంతే, ఒక తాళం చెవి లాగా వెళ్తాయి. ఇప్పుడు మేము పని చేస్తేనే మీకు పని, మీరు సరిగ్గా చేస్తేనే మాకు మళ్ళీ పని కదా. లేకపోతే ఏముంది, ఇప్పుడు సక్సెస్ కాలేదనుకో, సరైన ఎడిటింగ్ లేదు, ఫ్రేమింగ్ లేదు,
జనం చూడలేదు, ఇక అప్పుడు నేను చేసి ప్రయోజనం ఏముంది? అప్పుడు నన్ను పిలిచే పని ఉంటది కదా. మీరందరూ బాగా పనిచేయటం వల్ల ఇది కుదురుతుంది. ఓకే సంజు అన్న, సుమన్ టీవీ ఫస్ట్ ఎంప్లాయీస్ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారు. డే 1 నుంచి ఛానల్స్ చూస్తున్నారు, డిఫరెంట్ కంటెంట్ చూసొచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంటెంట్ ని మీరే చేస్తా ఉన్నారు, అది మాది. అయితే నాకు ఒకటి అనిపిస్తా ఉంటది ఎప్పుడు ఎస్సీఓల్ని ఎడిటర్ని అడగాలని, మీ స్క్రీన్ మీద ఎప్పుడు మేము మా ఇద్దరు మొహాలే కనిపిస్తా ఉంటాయి కదా, ఏమనిపిస్తుంది పర్సనల్ గా? మీ ఇద్దరు ఫోటోలు పెడితే అది ఏ వీడియో అయినా పోతూనే ఉంటుంది. అందుకేనా మిగతా యాంకర్లు ఎవరి కంటెంట్ లేకుండా మాయే వేసుకుంటున్నారు మీరు? అందరూ నా మీద కంప్లైంట్లు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొన్ని కరెంట్ టాపిక్స్ చెప్తారు కదా మీరు, అవి ఒక్కొక్కసారి మేము చేస్తాం, ఒక్కొక్కసారి రమగారు చేయలేకపోవటం వల్ల లేకపోతే ఇష్టం లేక మేము చేయమంటాం కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? ఓపెన్ గా చెప్పండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కోపం వస్తుంది. కోపం వస్తుంది నా మీద, రమగారి మీద? మీ ఇద్దరి మీద కోపం వస్తుంది. అన్న అడుగుతా నేను ఫస్ట్, అన్న మనకి ఇంత మంచి కంటెంట్ బయట వెళ్తుంది, మీరు ఎందుకు చెప్పారు దాని గురించి అడుగుతా. ఏమన్నాడు? ఏం చేయలేక ఊరుకుంటారు మనల్ని. రమగారు గుర్తుంచుకోండి. నీ పేరేంటమ్మా? సతీష్ మేడం. సతీష్, నువ్వేం చేస్తున్నావు? లేడీస్ స్పెషల్ లేడీస్. ఓకే, నీకేమనిపిస్తుంది? వర్క్ సాటిస్ఫాక్షన్ ఉందా? ఇంతకు ముందు నువ్వేం చేసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు గ్రోత్ కానీ, పోషన్ ఉన్న వాళ్ళు ఇచ్చే టీం సపోర్ట్ కానీ, వీళ్ళందరూ ఇచ్చే టీం ప్రకారం నేను చాలా ముందుకి, అంటే ఇంతకు ముందు ఉండే దాంట్లో అంత ఏదో వర్క్ చేసామా వెళ్ళిపోయాం అన్నట్టు ఉండేది. ఇక్కడ ఏంటంటే అంతా మనకి సపోర్ట్ ఇస్తున్నారు ఇంత బాగా, మనం ఏదో చేస్తే ఇంకా మనకు గ్రోత్ ఉంటది. సూపర్. వెనకాలండి కూడా మనకి ఇంకా సపోర్ట్, అంటే ఇచ్చే వాళ్ళ నుంచే కాకుండా దీని నుంచి జనానికి ఉపయోగపడుతుంది కదా, మనం ఇంత దాంట్లో చేస్తున్నప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయడం రైట్ అనే వీడియోస్ కోసం ఇంకా నేను వర్క్ చేస్తూ ఉంటాను. అంటే ఇది వరకటి కంటే ఇప్పుడు సీరియస్నెస్ seriousness బికాస్ ఆఫ్ ద టీమ్. అది ఇప్పుడు అదంతే కదా జయ, చూడండి పై ఎంత వాళ్ళు హ్యాపీగా అనిపిస్తుందో. ఎంకరేజ్ చేస్తే కింద వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆసక్తి వస్తుంది. అయితే పర్సనల్ గా చెప్పు, నీకు 2025 ఎలా ఉంది? 2025 అంటే ఏదో గడిచిపోయింది మేడం. 2026 అనేది హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ కాలేకపోయావా? లేదు. సో 2026 లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? హ్యాపీగా ఉండి లైఫ్ లీడ్ చేసుకుంటా, కొంచెం ఫ్రీగా ఉండాలని. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అది ఉంటది మేడం, అందరికి ఉంటది కదా. అంటే ఫ్యామిలీ చూస్తున్నారా మరి మ్యాచెస్? చూస్తున్నారు మేడం. అంటే ఫ్యామిలీ పరంగా కొంచెం సెటిల్ అంతా బాగుంది కాబట్టి కొంచెం ఏదో మా తల్లిదండ్రులు కొంచెం హ్యాపీగా ఉండి, వాళ్ళ ఫ్యామిలీగా గొడవలు లేకుండా హ్యాపీగా అంటే ఈ ఉండాలి. హ్యాపీనెస్ లో ఇంకా మోర్ వర్క్, మోర్ మనీ అలాగా. డబ్బు పరంగా అనేది ఏం లేదు మేడం. లైఫ్ లో ఏదో తల్లిదండ్రులు చూసుకుంటే హ్యాపీగా ఉండి అలా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే ఏదో బెటర్ అనేది నా ఫీలింగ్ ప్రస్తుతానికి. ఇది కూడా మంచి ఐడియా. సూపర్ నాన్న, సూపర్. వెరీ గుడ్. సో 2026 లో హ్యాపీగా ఉండాలి, అమ్మా నాన్న బాగా వాళ్ళ చూసుకోవాలి. లైఫ్ పెళ్లి ప్రపోజల్ ఇంకా లేదా? ఉంది మేడం. అంటే అది మనకు టైం వచ్చినప్పుడు జరుగుతుంది కదా అనేసి మనం అంత నెగ్లెక్ట్. ఇది బాగుందిగా, ఇది ఇంకా సూపర్. బాగుంది. టైం రమగారు టైం వచ్చినప్పుడు జరుగుతుంది అంట. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఏ ఛానల్ చేస్తున్నాం? మాకు సుమన్ టీవీ లైఫ్ ఇంటర్వ్యూస్ అనే ఛానల్ కి ఎస్ఏ చేస్తున్నాను. నేను జాయిన్ ఎన్ని అయ్యి ఇయర్స్ నుంచి? 4 years అవుతుంది మేడం నేను జాయిన్ అయ్యి. ఒక టీం వరకు కలిస్తేనే ఒక వీడియో ముందుకు వెళ్తుంది. ఇంత సక్సెస్ వచ్చిందంటే దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వీడియోలో చూపెట్టడం అనేది చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో నువ్వు స్పెషల్ థ్యాంక్స్ నాకు చెప్పాలి ఫస్ట్. మేడం మీకు థ్యాంక్ యూ అని చెప్పాలి. అంటే మీరు రోజు ఉంటారు కాబట్టి నాకు చెప్పవా? మీరందరూ లేకపోతే మేము ఎక్కడున్నాం అసలు? మీకు ఎలా ఉంది 2025? ఎట్లా ఉంది పర్సనల్ గా చెప్పు ఒకసారి, వర్క్ Okay. పరంగా మళ్ళీ మాట్లాడుకుందాం. 2025 అంటే బాగానే ఉంది మేడం. రీచ్ అయ్యావా అనుకున్న విషయాల్ని? అంటే అనుకున్న విషయాలు అంటే లైఫ్ అనేది స్క్రిప్టెడ్ కాదు కదా. సో మనం 100 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ పెట్టుకుంటే 101 ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫ్యూచర్ అనేది స్క్రిప్టెడ్ కాదు. సో వచ్చిందని మనం మూవ్ ఆన్ అవుతా ఉండాలి. సో అదైతే నేను బాగా నేర్చుకున్నాను. సూపర్ మా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పాజిటివ్ నేచర్ కదా. సూపర్, సూపర్. ఎవ్రీ ఇండివిజువల్ అనేది ఒక యూనిక్. అంటే ఇక్కడ ఏంటంటే కింద నుంచే ఎండి వరకు కూడా ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంది. అందువల్లనే అందరం ఇంత ఫ్రీగా వర్క్ చేస్తున్నాం. అందులో ఎస్పెషల్లీ మీరు కానీ అండ్ మోహన్ స్వామి కానీ ఏంటంటే మాకు వర్క్ పర్పస్ లో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో అందుకనే మేము ఇంత పాజిటివ్ గా వర్క్ చేయగలుగుతున్నాం. అండ్ తర్వాత వచ్చేసి రామారావి మేడం గారి కంటెంట్ అయితే సింపుల్ గా చెప్పాలంటే టీవీస్ లో సీరియల్స్ ఎంత ఫేమస్, సుమన్ టీవీలో రమ్మగారి కంటెంట్ అనేది అంత ఫేమస్. సో నేను ఎక్స్పెషల్లీ నేర్చుకుంది ఏంటంటే అంటే దేవునికి సంబంధించి ఇన్ని డేస్ ఉంటాయని మేడం గారి వీడియో చూసినాకనే నేను తెలుసుకోగలిగాను. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ. సో 2026 ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గోల్స్ అంటే ఏం లేవు మేడం, ప్రజెంట్ ఉన్నదాన్ని ఫోకస్ చేయడం అంతే. ఫ్యూచర్ అనేది ముందు చెప్పినట్టే స్క్రిప్టెడ్ కాదు కాబట్టి మన గోల్ ప్రయత్నం అనేది మనం చేయాలి మన కదా. ప్రయత్నం మనం చేయడం, ప్రజెంట్ ని ఎంజాయ్ చేయడమే
సూపర్ నాన్న, వెరీ Thank గుడ్, you. వెరీ గుడ్, వెరీ గుడ్. జీవిత సత్యం కదా, లైఫ్ ఎవరి లైఫ్ స్క్రిప్టెడ్ కాదు. మనం ప్లాన్ చేస్తాం కమింగ్ 10 years ఈ లోపల కారు కొనాలి, ఇల్లు కొనాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, 2 kids, నాకు 2 పిల్లలు, వాళ్ళని ఫలానా స్కూల్లో చేర్చాలి, ఇలాంటి హీరోయిజం మాటలు వింటాం మనం. కానీ రేపొద్దున ఏమవుతుందో మనకు అసలు తెలియదు. రేపు మార్నింగ్ మొత్తం స్క్రిప్ట్ అంతా మారిపోవచ్చు. ఎస్, ఏదో అవుతుంది కొత్తది, మనం ఊహించంది కావచ్చు, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాకపోతే ఈ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా, దానివల్ల ప్రెషర్ ఉండదు, భయం ఉండదు, పాజిటివ్ గా ముందుకెళ్తాం. ఏది వచ్చినా సరే తీసుకోగలుగుతాం. ఇది వెరీ గుడ్ నేచర్. ఇంత చిన్న కుర్రాడిలో ఈ నేచర్ ఉండటము నిజంగా అభినందించాలి. గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాజ్. రైట్. నువ్వమ్మా, నువ్వేం చేస్తున్నావు? నమస్తే మేడం, నమస్తే నా పేరు మేడం. సంజయ్ అండి. ఓకే, నేను సుమన్ టీవీ యాంకర్ చేయ మీ ఛానల్ నుంచి ఏయ్ చేస్తాను. సూపర్, కొంచెం ఎక్కువ చెప్పే ప్లీజ్. ఓకే, నెట్వర్క్ గురించి చెప్పాలంటే మ్యామ్, నేను ఒక 5 years బ్యాక్ కరోనా టైంలో కాకినాడలో ఉండి ఇక్కడ సుమన్ టీవీ వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. నేను అక్కడ ఓ ఇక్కడ ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండేవాడిని. ఓకే, అప్పుడు వేరే సెగ్మెంట్ లో వేరే కంటెంట్ అన్ని చూస్తూవాడిని. మా ఇంట్లో మాత్రం రామగారి వీడియో చూస్తూ ఉండేవారు. ఏ రామగారి వీడియోలు ఏం చూస్తుంటారు, అస్తమాను ఆ డివోషన్ ఇది అనుకునేవాడిని. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాంకర్ చేయ ఛానల్ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను 1 week ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్ కాలేపాను మీకు అన్నిటికీ. తర్వాత చూడగా మీ స్టోరీస్, మీ ధర్మ సందేహాలు, మీరు చెప్పే ప్రతి వీడియోలో ఒక నీతి ఉంటుంది, ఒక స్టోరీ వెనకాల ఒక నీతి ఉంటుంది. మీరు ప్రతి ఆధ్యాత్మిక వీడియోల వెనకాల కూడా ఒక డెప్త్ ఉంటుంది మ్యామ్. ఒక ఎలా చెప్పాలంటే ఒక 5,000 సంవత్సరాలు జరిగిన కథని మీరు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చెప్తుంటే నేను 2 ఏళ్ళు గడిచిపోయినాయి మ్యామ్ మీ స్టోరీలు వింటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ నాకు వద్దు అని చెప్తే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 days రమ్మగారి కంటెంట్ విని నా దగ్గరికి వచ్చి మాట చెప్పన్నారండి మోహన్ గారు. అప్పుడు తర్వాత కంటెంట్ లో డెప్త్ చూసిన తర్వాత ప్రతి స్టోరీ వెనకాల ఒక నీతి ఇవన్నీ చూసిన తర్వాత నేను వినడం కాదు, నలుగురు వినాలి అన్న ఇంటెన్షన్ తోటి ఇంతవరకు వచ్చాను నేను. ఓకే, మీకు టీమ్ సపోర్ట్ ఎలా ఉంటుందమ్మా? టీమ్ సపోర్ట్ అంటే చూసుకుంటే మ్యామ్ చాలా ఫ్రీగా ఉంటుందండి. ఒకరికి ఎలా ఉంటుందంటే ఎనీ టైం నైట్ 12 తర్వాత ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఓకే, అండ్ ఏ సపోర్ట్ కావాల్సి వచ్చినా ఇస్తారు, ఫైనాన్షియల్లీ అండ్ వర్క్ పర్పస్ కానీ ప్రతి సపోర్ట్ ఉంది. అంత ఫ్రీగా నడుస్తుంది మ్యామ్ ఇక్కడ చూసుకుంటే. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే రామగారు నాకు క్వశ్చన్ అడుగుతానండి. డెఫినెట్ గా. విక్రమ్ బేతాళ కథ చెప్తుంటారు కదా మ్యామ్, కథకి ఒక నీతి చెప్తారు. ఆ బేతాళు చెప్పే కథలో ఒక నీతి. కానీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే ఒక కంక్లూజన్ ఉంది. విక్రమ్ బేతాల్లో కంక్లూజన్ లేదు మ్యామ్. ఎప్పటికైనా కైవేరాలు వేసుకుని వెళ్తూనే ఉంటాడా? విక్రమ్ బేతాళ్ కథకి కన్క్లూజన్ ఉంది. యాక్చువల్ గా మనం చాలా సమర్థవంతంగా అన్ని బాగా ప్రమోట్ చేసి ఆ లాస్ట్ ఒక వీడియో అప్పుడు మనకేదో క్రైసిస్ వచ్చింది ఛానల్లో. ఆ ఒకటి కొంచెం స్లో చేశారు, దాన్ని ఎక్కించాల. నేను చెప్పి 2 ఏళ్ళు అయింది కదా జయ. చిన్న పాదం పెద్ద పాదం అమ్మాయిల కథ అది. ఒకసారి మీ టీముల్లో ఎవరి దగ్గర ఉన్నా ఆ కథని వేసుకోండి, బాగా ప్రమోట్ చేయండి. ఉంది మా ఎండ్ పార్ట్ ఉంది, దానికి ఎండ్ పార్ట్ ఉంది. అది నేను చెప్పేశా. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు చెప్పేవన్నీ కల్పిత కథలే. ఒరిజినల్ అసలు జరిగిన కథలు 24 కథలే. అవి 24 స్టోరీ చెప్పాం. అది ఎక్కడుందో వెతకండి, గ్యారంటీగా ఉంది. ఈయనకే ఇచ్చాం. సో 2026 గురించి చెప్పమా, పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ నీ గోల్స్ ఏమైనా ఉన్నాయి? పర్సనల్ గా అంటే మ్యామ్ గోల్స్ అంటే ఏం లేదు మ్యామ్, మనం చేసే పని చేసుకుంటూ పోతూ ఉండాలి, వచ్చి సక్సెస్ అది వస్తూనే ఉంటది. ఏంటంటే ఒక స్టెప్ వెనకబడ్డాం కదా అని ఆగిపోకుండా ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొంటూ పోవాలి మ్యామ్. 26లో నా పర్సనల్ కాకుండా ప్రొఫెషనల్ గా నేనేం కోరుకుంటానంటే మీ త్రూ ఇంకా మంచి కంటెంట్ రావాలి, దాన్ని మేము ఇంకా పబ్లిష్ చేస్తూ మీరు గ్రో అవ్వాలి. మీతో పాటు మీరు ఆల్రెడీ గ్రో అయ్యారు, మేము ఇంకా గ్రో అవ్వాలి. మీ కంటెంట్ యూస్ చేసుకుని మీ కంటెంట్ యూస్ చేసుకుని మేము ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను మ్యామ్. మోరల్ కంటెంట్ మాకు అందజేస్తున్నాం, మీకు థ్యాంక్స్ చెప్తూ అండ్ ఈ టీమ్ లో పనిచేసే అవకాశం ఇచ్చిన మోహన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ. రైట్. హాయ్ మా, నువ్వే ఛానల్ చేస్తావు వినేష? సుమన్ టీవీ మామ్స్, సుమన్ టీవీ బెస్ట్ లైఫ్ చేస్తాను. నీకు ఎట్లా అనిపిస్తా ఉంటది? నేనైతే వర్క్ ఎంజాయ్ చేస్తూ చేస్తాను మేడం. స్టోరీస్ కానీ. ఓకే, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. మ్యారీడా నువ్వమ్మా? నేను అన్మ్యారీడ్. చిన్నపిల్లాడలే కనపడుతుంటే ఏం చేయ మరి అలా అడుగుతావు పాపం, డామేజింగ్ గా. 26 ఏమన్నా గోల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ పెండింగ్ లో ఉన్నాయా, ఏమన్నా అనుకుంటున్నారా? లేదు మనం ప్రస్తుతం అయితే చాలా హ్యాపీగా వెళ్తుంది, ఇంకా దాని డబల్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కంటెంట్ పరంగా మా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఇస్తే కొన్ని చేయరు మేడం. అకాదరం గారు అడిగి మరీ చెప్పించుకుంటా. మరి ఏ రోజు నా దగ్గరికి రాలేదు వినేష, మీరు మా దాకా అన్నకు చెప్తుంటాం మేడం. మధ్యలో మీ భూషణ్ అన్న దగ్గర ఆగిపోతున్నారా? అవునండి.
ఇంకా హ్యాపీగా ఏది అనిపిస్తుంది? రమా మేడం దగ్గర నుంచి వాయిస్ మెసేజ్లు రావద్దని కోరుకుంటాను ఫస్ట్. నేను సాధారణంగా చెప్పను, కొంచెం తంబులు బాగా పెట్టాలి, పాత తంబు పెట్టద్దు, కొంచెం రిలవెంట్ గా పెట్టండి, ఇవి మరి తప్పవు కదా. ఇప్పుడు మేము ఒక స్టోరీ చేస్తాం కదా, అవును. స్టోరీ గానీ లేకపోతే కరెంట్ టాపిక్ మీద ఒక టాపిక్ గానీ డిస్కషన్ అవుతుంది కదా, అవును. తంబ్ అనేది అసలు ఎలా డిజైన్ చేస్తారు మీరు ఎస్ఈఓలంతా కూడా? యాక్చువల్ గా మీ కంటెంట్ కి వచ్చేసరికి మేడం, జనరల్ టాపిక్స్ వచ్చేసరికి స్టార్టింగ్ మీరు అడిగే క్వశ్చన్ లోనే మనం తంబు పెట్టవచ్చు. ఓకే, డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి, ఇప్పుడు సపోజ్ ఏదైనా పేరెంటింగ్ టిప్స్ చెప్తారు, స్టార్టింగ్ మీరు ఆ డౌట్ అడిగేస్తారు. ఓకే. అంటే మరి ఇప్పుడు అబ్రప్ట్ గా ఏదో పెట్టే ఉద్దేశాలు ఎలా వస్తుంటాయి, అప్పుడప్పుడు పెడతారు కదా, ఇక్కడ ఏదో మ్యాటర్ ఉంటుంది, పైన ఇంకొకటి ఏదో ఉంటుంది, అంటే ఇలా ఎందుకు పెట్టారు అని జనాలంతా అడిగేలాగా ఉంటుంది కదా. అంటే ఎలాంటి ఐడియాలజీ తోటి దాన్ని చేస్తారు అంటే, ఈ గుడికి వెళ్ళారంటే మీరు వెంటనే సొంతిల్లు కట్టేసుకుంటారు, ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ సొంతిల్లు కట్టేసుకుంటారు. ఈ గుడికి వెళ్ళండి సొంతిల్లు ఖాయం. ఇలాంటి తమ్ముని ఈ ఐడియాస్ ఎలా వస్తాయి మీకు? అది మనం ఛానల్స్ చూస్తే 70% లేడీస్ చూస్తారు మేడం. అందులో కీవర్డ్స్ ఏంటి, ఈ పూజ చేసుకుంటే మీరు సుమంగలిగా 100 ఏళ్ళు ఉంటారు. ఎవరైనా సుమంగలిగా ఉండాలని కోరుకుంటే లేకపోతే ఏముంది పాయింట్ అంటే మరి కొడుకులు ఎవరైనా కాదుగా, మేమంటే కొడుకులు, ఇక్కడ కూతుళ్ళుగా ఏం చేయాలి కాదు మోహన్. ఎడిటింగ్ విషయానికి వచ్చేసరికి అంటే ఈ ఫ్రేమ్ కట్ చేయాలి, ఇది వద్దు, ఇది తీసేయాలి అనేది ఎడిటర్ కి వాళ్ళకున్న సెన్స్ తో తెలుస్తుందా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో అర్థమైపోతుందా, లేకపోతే ఇంతవరకే పెట్టాలి మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా? మనం ఏం చెప్తామంటే మేడం, లైక్ షార్ప్ గా కట్ చేయమని చెప్తాం. లైక్ షార్ప్ కటింగ్ అంటే ఏంటంటే ల్యాగ్ ఉన్నా కట్ చేయమని చెప్తాం. లైక్ ఇప్పుడు మనం డిస్కషన్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్ సంబంధం లేకుండా అప్పుడప్పుడు డైవర్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ టాపిక్ స్టార్ట్ చేస్తారు. అక్కడ మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సో మనం చేసే ఒక 10 నిమిషాలు 12 నిమిషాల వీడియోలో అలాంటి ల్యాగ్లు ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ వరకు చూసి బోర్ కొట్టి వెళ్ళిపోతారు. అంటే స్టోరీ అంటే మనకి ఏమైపోతుందంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూస్తారు. నార్మల్ టాపిక్స్ లో ఏమైపోతుందంటే సగం చూసినా చాలే, ఏదో చెప్పారు ఇన్ఫర్మేషన్, మనకు అక్కడ వరకు చాలే అనుకుంటారు. లైక్ ఇప్పుడు ఏదైనా హెల్త్ టిప్స్ కానీ ఏదైనా మోటివేషనల్ టాపిక్స్ కానీ, ఆ మోటివేషన్ వీడియో 10 నిమిషాలు ఉంటే 2 నిమిషాలు ఆ మోటివేట్ అయిపోయేలా వెళ్ళిపోతారు. సో అక్కడ అలాంటి వీడియోస్లో ఏంటంటే ల్యాగ్ లేకుండా షార్ప్ కటింగ్ ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అలా పెట్టుకుని కట్ చేస్తాము. మీరు ఏదైతే మాట్లాడారో అది మాత్రమే అవుట్ బయటకు వస్తుంది అనమాట. అలా అది ఎడిటర్ డెసిషన్ తీసుకొని కట్ చేస్తారు మాక్సిమం. ఇక్కడ ఎడిటర్లు ఉన్నారమ్మా, ఇక్కడ ఎడిటర్లు ఎవరైనా కూర్చుని ఉన్నారా? ఇక్కడ ఇటు సైడ్ ఎడిటర్లు ఎవరు కూర్చోలేదా? అంటే ఎడిటర్లకు ఎప్పుడైనా మేము బోర్ అనిపించామా అనే ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఎడిటర్లకు బోర్ కొట్టరు మేడం, ఎస్ఈఓలకే బోర్ కొడతారు. ఎందుకంటే ఎడిటర్ ఒకసారి ఎడిట్ చేస్తాడు వీడియో, మేము దాన్ని 40 సార్లు. లైక్ ఇప్పుడు కార్తీక్ పురాణాలు వచ్చాయి అనుకోండి, ఎడిటర్ లాస్ట్ ఇయర్ 30 వీడియోలు ఎడిట్ చేశాడు, ఆయనకి ఏమనిపిస్తుంది 30 వీడియోలు అనిపిస్తుంది. ఇక్కడ ఎస్ఈఓల వరకు వచ్చేటప్పటికి ఏమైంది, 30 వీడియోలు ఒక 5 ఛానల్ అంటే 150 వీడియోలు. సో ఎస్ఈఓల దగ్గర ఎక్కువ సర్క్యులేషన్ ఉంటుంది, ఎడిటర్ దగ్గర ఒకసారి అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు, అప్లోడ్ చేసి వదిలేస్తాడు. అంటే పని ఎడిటర్ ఎక్కువ కాదా? ఎడిటర్ కి ఏంటంటే మేడం ఓపిక ఎక్కువ ఉండాలి మీ వీడియో విని, ఎందుకంటే ఫస్ట్ రా అవుట్పుట్ మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వినడానికి ఓపిక ఉండాలి. నీటి కట్ చేసి ఇచ్చేసిన తర్వాత దాన్ని విని మళ్ళీ ఎస్ఈఓనే వినాలి. దాంట్లో క్యాచీ పాయింట్స్ మీరు అన్నట్టు తమ్నేల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు స్టోరీస్, నా ప్యాటర్న్ ఎలా ఉండేదంటే ఒకప్పుడు ఇప్పుడు గుండు భీమన్న కథ కానీ లేదా ఇలాంటివన్నీ నేను ఏం చేశాను, చిన్న చిన్న స్టోరీస్ అన్ని ఒక మూవీ ఫార్మాట్ లో పెట్టి రిలీజ్ చేశాను. అది మనమే అప్పుడు నేను స్టార్ట్ చేశాను. గుండు భీమన్న కథ అయితే 8,30,000 మెంబర్స్ చూసారు. అంటే సినిమా కూడా యూట్యూబ్ లో పెడితే అంతమంది చూస్తారు లేదు. తమ్నేల్స్ ఎలా తీసుకుంటామంటే మేడం, ఇప్పుడు మొత్తం మాంత్రికుడు స్టోరీస్ అలా ఇలా వచ్చినప్పుడు ఓ మాంత్రికుడు, యువరాణి, రాజులు, లేదా ఒక రాజ్యం, సైనికుడు, మంత్రి, ఇలాంటి ఒక 3 పదాలు నేను సెలెక్ట్ చేసేవాడిని. అంటే ఆ స్టోరీలో బాగా కీ రోల్స్ ఉంటాయి. ఎవరు క్యారెక్టర్ పెద్దదిగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉందో వాళ్ళు 3 పదాలు పెట్టేసి దానికి కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసేవాళ్ళం అనమాట. నా తమ్నైల్ ప్యాటర్న్ అలా ఉండేది. అప్పుడు బాగా వర్కౌట్ అయ్యేది. క్యూరియాసిటీ ఎలా ఉందంటే వీడియో విషయం వేరు, తంబు వేరు. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది, ప్రేక్షకులు కూడా మనం ఆ విషయం తెలియజేయాలి కదా. ఎప్పుడైనా ఒకసారి జరుగుతూనే ఉంటుంది కదా భూషణ్, అట్లా విషయం వేరుగా ఉంటుంది. ఈ తంబు ఓల్డ్ తంబే, ఇంకా దేందో పెట్టింది, సడన్ గా అది అబ్రప్ట్ గా దీని మీద ప్రత్యక్షం అవుతుంది. నేను వాయిస్ మెయిల్ పెట్టాను అంటున్నాడు కదా ఈయన, నేను అలాంటప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా పెట్టానా? పెట్టలేదు. సీనియర్ ఎస్సీఓ దగ్గర నుంచి రాదు మేడం మిస్టేక్, మా దగ్గర నుంచి రావు. కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా, తెలియక కన్ఫ్యూజన్ లో పెడతా ఉంటారు మేడం. అంతే. అంటే ఆ కన్ఫ్యూజన్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏమైపోయిందంటే మేడం, సుమన్ టీవీలో మాకు కాంపిటీషన్ కాకుండా ఇదే ఇలాంటి కంటెంట్ మీద, డివోషనల్ కంటెంట్ మీద బయట హెవీ కాంపిటీషన్
ఉండడంతో అవును. ఏదో ఒకటి చేసి రీచ్ చేయాలి జనాల్లోకి అనే ఒక ఇంటెన్షన్ ఎక్కువైపోయి ఎగ్జాక్ట్లీ. కొంచెం మిస్లీడింగ్ వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైతే జాయిన్ అయ్యారో బయట ఛానల్స్ కొన్ని చూస్తారు, చూసి అరే ఇది బాగా రీచ్ అయింది, ఆ కంటెంట్ మన దగ్గర లేకపోవచ్చు. మీరు ఏదో ఒక వీడియోలో 1-2 లైన్లు చెప్పుండొచ్చు దాని గురించి, ఆ 1-2 లైన్లు తీసుకొని ఆ కంటెంట్ దానికి చెప్పలేరు match కాబట్టి దాన్ని మ్యాచ్ చేసి బయట ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ అవుతుందో ఆ టాపిక్ ఆ కనెక్ట్ వాక్యం చేసి పెడతారు. రిలీజ్ చేసేస్తారు. Okay. అప్పుడు ఏమైపోతుందంటే మనం ఓపెన్ చేసినప్పుడు అరే ఇది లేదు కదా మ్యాటర్ అనిపిస్తుంది. అలాంటి దగ్గర రమ్మ గారి మెసేజ్లు వస్తాయి అనమాట. రైట్. నువ్వే ఛానల్ చేస్తావమ్మా? నేను సేవ్ లైవ్ చేస్తాను మేడం. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ చాలా మంచిగా అనిపించింది మేడం. సో కంటెంట్ పరంగా అయితే నో ప్రాబ్లం మ్యామ్. పర్సనల్ లైఫ్ ఎలా ఉందమ్మా? 2025 ది బెస్ట్ ఇచ్చింది మేడం నాకు. ఏంటి ఏదైనా ఒక మంచి మూమెంట్ అంటే చేసుకుంటావా? నాకు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయినా మేడం. సో జాబ్ వచ్చి నాకంటూ నేను సంపాదించుకుంటున్నా. సూపర్ సూపర్. రైట్. ఫర్దర్ ప్లాన్ ఏంటి? 26 కోసం ఏం ఆలోచిస్తున్నారు? టెక్నికల్ గా ఇంకా నేర్చుకోవడం గానీ, లేదంటే ఫ్యామిలీ ఓకే అనుకుంటే మ్యారేజ్ చేసుకోవడం గానీ. ఓ That is the best. మ్యారేజ్ చేసుకున్నా మనం టెక్నికల్ గా నేర్చుకుని ఆ. వెళ్ళొచ్చమ్మా. హస్బెండ్ సపోర్ట్ ఉంటే చేస్తాం మేడం. మనం నాలెడ్జ్ పెంచుకోవటానికి పార్ట్నర్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకోవాలి. ఎస్ మ్యామ్. బిఫోర్ మ్యారేజ్ ఒక మాట కూడా చెప్పడానికి ఒక Yes, అవకాశం ma'am. ఉంటుంది. ఇదిగో నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నా, ఇలా ముందుకెళ్ళాలనుకుంటున్నా, కొంచెం సపోర్ట్ చేయి. థ్యాంక్ యూ మ్యామ్. రైట్. మా నీ పేరు? నిఖిత మీకు ఎట్లా ఉంది? వచ్చిన 3 months లోనే హైక్ వచ్చింది నాకు. ఓ Very good. గుడ్. అప్పుడు సార్ సపోర్ట్ వల్ల తొందరనే 1 year లో 2 times తీసుకున్నాను హైక్. ఓ వెరీ గుడ్. సూపర్ సూపర్. Good. సుమన్ టీవీలో ఉన్న ఇంకొక స్పెషల్ రమ్మ గారు, అంటే మన ఇక్కడ ఉన్న వర్క్ చేస్తున్న అందరికీ తెలుసు కానీ బయట ఆడియన్స్ చూసే వాళ్ళ కోసం చెప్తున్నా, హార్డ్ వర్క్ చేసే వాళ్ళని పట్టుకొని పైన కూర్చోబెడతాం. అంటే దాంట్లో అసలు ఎలాంటి డౌట్ లేదు. టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మోహన్ గానీ భూషణ్ వీళ్ళని గానీ, అలాగే కదా చిన్నపిల్లలుగా చూసాం మనం. మొట్టమొదటి yes. జస్ట్ నేర్చుకుంటాం, వర్క్ నేర్చుకునేటట్టుగానే. మరి ఇప్పుడు ఎంత లీడర్లు అయ్యారు, వెనకాల ఎంతెంత గుంపులు ఉన్నారు, పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే బాగుంది. నేను అనేది మేనేజ్మెంట్ వైపు నుంచి కూడా మాకు Support. అంత సపోర్ట్ ఉండబట్టే మేము కూడా వాళ్ళకి కింద ఉన్న టీం కి అంత సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాము. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా. మనం సాధారణంగా ఎక్కడన్నా చూస్తే మీ పైన వాళ్ళు వాళ్ళ అడుగుజాడల్లోనే వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ అట్లా ఏ ఎంప్లాయీకి ఉండదు. ఎవరికి వారు వాళ్ళ సొంతంగా సొంత తెలివితేటలతో వర్క్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అవునా కదా? అంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్ కదా జయ. అవును. ఇట్లా చూస్తామంటే రమ్మ గారు, ఒక ఎస్ఈఓ వర్క్ మాత్రమే చేస్తాడు, ఒక ఛానల్ ఒక కంటెంటే చేస్తాడు, ఒక ఎడిటర్ మాత్రమే ఉంటాడు. ఇక్కడ అట్లా కాదు. అదే అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశం. మీరు ఎక్కడైనా మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి మాకు మేనేజ్మెంట్ వైపు నుంచి అంత సపోర్ట్ ఉంది కాబట్టి కింద టీములు కూడా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాయి. 2026 అంటూ ఏమీ లేదు మేడం. పెళ్ళే లోపు నా పొజిషన్ అనేది అంతకంటే ఎక్కువ ఉండాలి అనేది నా పొజిషన్. అంటే Very దేని good. పరంగా నాన్న? ఇంట్లో మేము 3 ఆడపిల్లలైనందుకు 2 పెళ్లిలైనందుకు నా పొజిషన్ బాగుండి వచ్చే వాళ్ళకు మా నాన్న నా గురించి కొంచెం గొప్పగా చెప్పుకోవడం నా కోరిక. వెరీ గుడ్. సిన్సియర్ గా వర్క్ చేస్తే పొజిషన్ కుదురుతుందమ్మా. అంతే. రైట్. ఆల్ ది బెస్ట్ నాన్న. వ్యూవర్స్ తరపున నేను ఒకటి అడుగుతున్నాను మేడం. ఆ. మీరు ఒక 2 years బ్యాక్ ఒక మామిడికాయ పచ్చడి తోటకెళ్ళి చేశారు. అవును. అది దగ్గర ఓ 10 లక్షల మంది చూశారు. ఓకే. అలా వ్యూవర్స్ అందరూ ఏంటంటే వ్యూవర్స్ తరపున ఒకటి అడగాలంటే, నెలకు ఒక మీ తరపు నుంచి ఇలాంటి డిఫరెంట్ వీడియోలు, ఒకటి గుడికి వెళ్ళడం, లేదా మొన్న ఒకటి బర్త్డే చేశారు అంటే అది ఒక బూస్టింగ్. ఒక వీడియో వచ్చేసి 10 వీడియోలతో సమానం అనమాట. అంటే డిఫరెంట్. ఎప్పుడు స్టూడియోలో అలా కాకుండా నెలకు 1-2 ఇలా గుడికి వెళ్ళడాలో. నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఉంది అసలు సంగతి. అంటే ఇప్పుడు నిజం చెప్పు, విఎస్ తప్పున మీ తరపున అడుగుతున్నారా? మీరన్న పాయింట్ డెఫినెట్ గా తీసుకుంటాము. డామ్ షూర్ గా ఎవ్రీ మంత్ ఒక కొత్తది, అంటే ఇన్ హౌస్ లోనే కాకుండా బయటికి వెళ్లి చేసి ఇచ్చేలాంటి ఆలోచన అయితే మనకి సమ్మర్ రాగానే మామిడికాయ పచ్చడి చేస్తారు కదా, అది 2 years బ్యాక్ వేసింది కూడా మళ్ళీ వేస్తే అంటే వీడియో కాదు మేడం, కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు, చూడని వాళ్ళకి మళ్ళీ. ఇక్కడ ఇంకొక డౌట్ నాకు, మీరు ఇప్పుడు మేము అప్పుడు 2 years బ్యాక్ వెళ్ళొచ్చిన మామిడికాయ పచ్చడి ఎపిసోడ్ వేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా వేసారనుకో, ఆడియన్స్ మళ్ళీ చూస్తారా? అది పాతది కదా, అది ఒకటి. ఆల్రెడీ చేసేసాం కదా, మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాము అనేది ఇంకొక డౌట్. చేసుకునే ప్రతిసారి రెఫరెన్స్ చూసుకునే అలవాటు కొంతమందికి ఉంటది మేడం. ఎందుకంటే మనకి కొంచెం మర్చిపోయి ఉండొచ్చు, ఏదో ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఒకటి మిస్ చేస్తామేమో అన్న ఒక ఆలోచనతో ప్రతిసారి చేసేటప్పుడు రెఫరెన్స్ చూసుకొని ఒకసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అలా వ్యూవర్షిప్ వస్తుంది. బట్ ఏ ఇయర్ కా ఇయర్ ఫ్రెష్ వీడియోలు కొంచెం అట్లా చేస్తే కూడా కొంచెం మంచి రీచ్ ఉంటుంది. పిక్చర్ 2 మారిస్తే బాగుంటుంది. నేనేమనుకుంటానంటే వీడియోస్ ఏమంటారు అంతేగా మరి. అదే పచ్చడి, అదే మామిడికాయ ముక్కలు, అదే కారం, అదే పసుపు, అదే మెంతులు,
మళ్ళీ ఏం చూస్తారు అనిపిస్తుంది ప్రతి నాకు. సంవత్సరం వినాయక చవితి వస్తుంది కదా మేడం, మరి ప్రతి సంవత్సరం వినాయక చవితి భూషణ్ మీకోసం డెఫినెట్ గా ఎవ్రీ మంత్ ఒక స్పెషల్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఎవ్రీ ఇయర్ నన్ను తోటకి తీసుకెళ్లి మామిడికాయ పచ్చడి పెట్టించాలి. అట్లనే రమ్మగారు. మీరేం చేస్తారమ్మా? సుమన్ టీవీ ప్రోగ్రామ్స్. ఓ మేడం మీరు 5000 ప్లస్ ఎపిసోడ్స్ చేశారు కదా, ఒక్కడు కూడా రిపీట్ రాదు, మీకు ఎలా గుర్తుంటుంది మేడం? ఇది నా ఇంటర్వ్యూ చేయకండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ ఆడియన్స్ కోసం చెప్పండి రమ్మగారు ఒకసారి. అంటే ఒక్కడు కూడా మళ్ళీ రిపీట్ చేసింది ఒక్కడు కూడా రాలేదు. మీకు అన్ని అంటే ఇది నేను చేశానా అన్న క్వశ్చన్ కూడా మీకు రాదు, అన్ని కొత్తగానే వస్తూ ఉంటాయి. అది మీకు ఎట్లా గుర్తుంటుంది అని? అమ్మ, భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవకాశం ఇస్తాడమ్మా. మన ముక్కు మొహం అమ్మ నాన్న మనం ఏది సెలెక్ట్ చేసుకోలేనట్టుగానే మన ప్రతిభని కూడా మనం ఇది కావాలి అని అనుకోలేం. ఏదో పెడతాడు, అలా పెట్టాడు భగవంతుడు. ఆ పెట్టిన దానికి అంటే ఈ లోపల ఉన్న తాళం కప్పని తెరిచేది సుమన్ టీవీ అయ్యింది. ఇప్పుడు మొదలు పెట్టాము, మొదట్లో ఏదో చిన్నప్పన్న నాకు నోటుకొచ్చిన జ్ఞాపకం ఉన్నవి చిన్నప్పటి నుంచి చెప్పిన కథలే చెప్పాము. క్రమంగా వీళ్ళు ఇంకా కథలు చెప్పండి అన్నారు. చెప్పండి అనగానే పుస్తకాలు నేను ఎప్పటి నుంచో చదివినవి, ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్నవి, కొన్నవి, ఆ పుస్తకాలు తీయటం మొదలు పెట్టాం. క్రమంగా ఏమైంది, ఇంకా కొత్త పుస్తకాలు కొంటూ ఉండటము, కొత్తవి చదవటము. నేను రోజు చదువుతానమ్మా. ప్రతిరోజు అన్నం తిన్నంత సహజంగా ఎంత 2 పూట్ల అన్నం తింటాను, మధ్యాహ్నం కాసేపు, రాత్రి ఎక్కువసేపు ఖచ్చితంగా ఏదో ఒక పుస్తకం చదువుతాను. చదివిన దాంట్లో నుంచి జనరల్ కంటెంట్ ఐడియాలు పెరుగుతూ ఉంటాయి వాటితో. ఇందులో పుస్తకాలంటే ఒట్టి కథలే కాదు, జనరల్ ఆర్టికల్స్, డాక్టర్లు రాసినవి, సైకాలజిస్టులు రాసినవి, కాలమిస్టులు రాసినవి, మీలాంటి పిల్లలు ఎవరో ఒకళ్ళు ఏవో ఒకటి వాళ్ళ అనుభవాలు రాస్తారు కదా, ఈ ఇబ్బంది పడ్డాం, ఇలా అయింది, ఫ్యామిలీలో ఇలా అయింది, అలాంటివి కూడా చదువుతా. ఇవన్నీ చదవటం వల్ల కంటెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కథలు ఎక్కువ చదువుకుంటా, నాకు ఇంట్రెస్ట్. పైగా ఏంటంటే ఒకసారి ఈ విషయం చెప్పాను అనేది మర్చిపోకుండా ఉండటం అనేది కేవలం భగవంతుడి కృప తప్ప రెండోది కాదు. అలా కుదిరింది. దానికి ఎప్పుడైనా ఏ బంగారు పళ్ళనికైనా కింద ఉంటే దాని అందం తెలీదు, ఒక గోడ చేర్పుంటే దాని బ్యూటీ తెలుస్తుంది. ఆ గోడ సుమన్ టీవీ అయ్యింది. మీకు ఇంకొక విషయం చెప్పనా, రమ్మగారి సీక్రెట్ ఒకటి రివీల్ చేస్తాను. రమ్మగారికి నచ్చింది అనుకోండి ఒక స్టోరీ గానీ, నోవెల్ గానీ, మళ్ళీ చదువుకుంటారు. చదివిందే మళ్ళీ చదువుతారంట. నేను ఎప్పుడు అదొక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు చదువుతారు రమ్మగారు మీరు రెండోసారి అని? చదవాలనిపిస్తుంది అంట. రెండు కాదు చాలా 30, 40, 50, 60 సార్లు ఆ పుస్తకం కనపడితే మళ్ళీ ఏం పని లేదనుకో, అది కుక్కర్ ఉంది స్టవ్ మీద, ఓ 10 నిమిషాలు పడుతుంది, ఆ పుస్తకం తీసి ఆ వంట వచ్చిన మొగాడు అవి తిరిగేసుకుంటాను అన్నమాట. అలాంటి చాయిస్ ఉండటం వల్ల కొంచెం ప్లస్ అయిందమ్మా. పూర్తిగా నాది ఇందులో 50%, మిగిలిన 50 భగవంతుడు ఇచ్చింది. సుమన్ టీవీ 100% ఇచ్చింది అంతే. మీరేంటమ్మా 2026 ఏంటి మీ గోల్స్ ఏంటి? గోల్స్ ఏం లేదు మేడం, ప్రెసెంట్ అయితే బానే ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఏమైనా పెరుగుదాం ఎదుగుదాం ఏమిటో మా సార్ కొంచెం ఒక్కసారి మీ వైపు చూడాలి, మా వైపు చూస్తే కొంచెం మోహన్ ఒకసారి అంటే అటువైపు చూడమ్మా. టీమ్ లీడర్ ఎంకరేజ్ చేయాలి, మీ ఎంకరేజ్మెంట్ కోరుకుంటున్నారు పిల్లలు. చాలా బాగుంటుంది. ఇంకా ఏం చేసినట్టు మీరు ఎంత పని చేస్తే వీడు కాకపోతే ఇంకోళ్ళు చూస్తారు. కరెక్ట్. ఎవరైనా మన వైపు చూడాలంటే పని చేయాలంతే. దాంట్లో ఆ చేసేది అరగంట చేసినా ఫోకస్డ్ గా చేయండి. ఆ ఒక్కటి పెట్టుకుంటే ఏ లైఫ్ లో ఏ పక్కన ఎదిగినా మీరు ఇది వదిలేసి ఇంకో నిచ్చెన ఎక్కినా ఆ నిచ్చెన కూడా గబగబా ఎక్కేయగలుగుతారు. ఈయన చూడడానికి ఏముంది, కొంచెం సీరియస్ గా 2 మంచి తంబులు విసిరేవంటే ఆటోమేటిక్ గా అది దాంట్లోకి వెళ్ళిపోతుంది ట్రెండింగ్ లోకి. తర్వాత ఆటోమేటిక్ గా చూస్తాడు, రెండో దారి లేదు ఇంకప్పుడు కదా. ఏం పేరమ్మా మీ పేరు? మంజుల మేడం. నేను చేసేది సైకాలజీ ఛానల్. సైకాలజీ. సో ఈ ఇయర్ ఎలా ఉందమ్మా నీకు? బాగుంది మేడం. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంతకు మించి అవ్వాలని కోరుకుంటున్నారు. ఏమైనా కార్లు, ఇళ్ళు, వాకిళ్ళు అవి ఇవి కొనేసుకునే ఐడియాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. అవి ఉన్నాయి. ఏం చేస్తున్నారు నాన్న నువ్వు? నేను సుమన్ టీవీ స్టోరీస్ ఎస్సీఓ మేడం. స్టోరీస్ ఎస్సీఓనా? ఏంటి బాబు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎంతకాలం అయింది మీరు చేరి? 2 years అయింది మేడం. 2 ఏళ్ల నుంచి కథలేనా? లేదు మేడం, అంటే ఇది నేను తీసుకుని ఒక 7 months అయింది మేడం. ఎలా ఉంది, బాగా బోర్ కొడుతున్నామా? లేదు మేడం, ప్రతిసారి ఒక కొత్తగా అనిపిస్తుంది మేడం. ప్రతి స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్. ఇది నాకు సన్మాన సభలు చేయకూడదు, నిజంగా చెప్పండి. కథ బాగలేదు అలాంటి కాదు, చెప్పండి. రమ్మగారే కనిపిస్తారు. ఎప్పుడు ఈ జయ మేడం కొత్త యాంకర్ అయితే బాగుంటది. 7 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు, మీ ఇద్దరు చేస్తున్నారు, జనాలకే బోర్ కొట్టట్లేదు. మేము వేసినవే చేస్తున్నాం, మీ ఇద్దరికి బోర్ కొట్టదా మేడం? ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి చేసి అంటే నేను మా ఆయనతో గడిపేదానికన్నా ఇప్పుడంటే నన్ను కూడా అలాగే అనుకోవాలిగా.
రమగారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎప్పుడు నేనే ఉంటాను కదా, మీకేమనిపిస్తుంది చెప్పండి, నిజం చెప్పండి రమగారు. నిజం పొగడండి రమగారు. పొగడల్లా. ఇందులో ఒక పాయింట్ చెప్పాలి. నేను కెమెరామ్యాన్ మారినా కూడా సహించలేను, నాకు అదొక ప్రాబ్లం ఉంది. ఎస్ వీళ్ళందరికీ తెలుసు చాలా మంది. అవునండి. ఒక 3-4 సార్లు మొదట ఎవరితో మొదలు పెట్టామో ఆ అబ్బాయి కాకుండా ఇంకో కొత్త కుర్రాడు కనపెడితే వాడు అవునంటున్నాడు ఎంతసేపు అబ్బాయి మీద దృష్టి ఉంటుంది. నా గుణం అదనమాట. అవతల వాళ్ళు వినాలి. వాడు తలూపాడు లేదా అవతల అబ్బాయికి నేను చెప్పేది నచ్చింది ఆ కుర్రాడికి, చిన్నపిల్లలే ఉన్నాడు వాడు వీడు అనేస్తాను నేను. అందరినీ ఏరా ఒరే మాటలు కూడా అలవాటే నాకు. వీళ్ళందరూ ఎందుకంటే బాగా ఎర్లీగా చిన్న పిల్లలప్పటి నుంచి ఉన్నారు కదా. కొంతమంది అయితే మా అబ్బాయి వయసు వాళ్లే ఉన్నారు. ఇది వింటలేదు అని డౌట్ వస్తే నాకు మూడు పోతుంది. నేను అది చెప్పబుద్ధి కాదు. అలా ఒకసారి కార్తీక్ పురాణం షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అది చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. కార్తీక్ పురాణం స్టార్ట్ చేసాం. ఒక్కొక్క ఎపిసోడ్ 6 ఎపిసోడ్లు ఒక సెట్ లో చేస్తున్నాం. ఫస్ట్ సెట్ చేసినప్పుడు ఒకడే కెమెరామెన్, వాడు చాలా శ్రద్ధగా ఇలా విని మేడం అదే మేడం ఇదే మేడం ఏదో అడుగుతాడు కూడా. సరే బాగానే ఉంది. రెండోసారి పెట్టినప్పుడు నా పర్టికులర్ వాడు రాకుండా ఎవరికో అప్పచెప్పాడు. ఆయన పెద్ద మనిషి, మొదటి వీడియోకి ఆయన ఉన్నాడు. 20 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ రెండో రోజు మొదలు పెట్టాలి కదా, అంటే 6, 7, 8, 9, 12 దాకా చేయాలి. రెండో వీడియోకి ఇంకోటి వచ్చాడు. వాడు అట్లాగే చూస్తున్నాడు నాకేసి, ఇదేం వెళ్ళదు ఈ పురాణం కదలదు. మధ్యలో వాడికేసి చూస్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలిగా. 3 లేదు 4, 4వసారికి నాకు నీరసం వచ్చి నేనేం చెప్తున్నానో నాకే అర్థం కాక ఏమిటో చదువుతున్నానో లేదో తెలియట్లేదు. ఎలాగో పళ్ళ బిగువున మరి స్కెడ్యూల్ వేసినప్పుడు అది పని పూర్తి చేయాలి. నేను మధ్యలో వెళ్ళింది అసలు నా జీవితంలో లేదు ఒక్కసారి కూడా. బలవంతంగా చేసే చచ్చినట్టు. ఆ మర్నాడు మళ్ళీ మహేష్ కనపడినప్పుడు మొదట ఎవరిని పెడతావో వాడే ఉండాలి ఒకటి, లేదా 6 వీడియోలు ఒకడే చెయ్యాలి రెండోది. నాకు వినేవాడు కావాలి. బేసిక్ పురాణం అంటే ఒకటి నేను ఎంజాయ్ చేస్తాను. నేను చెప్పే ఏ కథ ఏ విషయము నాలిక మీద నుంచి ఏనాడు చెప్పలేదమ్మా. ప్రతిదీ ఒకటి ఇక్కడ, రెండోది ఇక్కడ, మూడోదే నోరు. ఈ 3 సింక్రనైజ్ గా నేను వెళ్తుంటే అవతల వాడి బ్రెయిన్ అయినా చెవులు మనకి ఇయ్యాలిగా. అది చెప్పే వాళ్ళకి ఎప్పుడు అవతల వాళ్ళు వినాలి. ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే సుమన్ టీవీలో మొత్తం ఉన్న కెమెరా పిల్లలందరూ నేను కనని సంతానం నాకు. వాళ్ళు శ్రద్ధగా వింటారు, బాగా శ్రద్ధగా వింటారు. ఒకవేళ నేను మర్చిపోయి మేడం అసలు రెండో వాక్యానికి జయ అయినా మర్చిపోతుంది, అది మర్చిపోడు సాయి మేడం ఇక్కడ చెప్పేశారు మేడం మీరు. అలా చాలా రేర్ గా ఇది వద్దు 5-6 నెలలు అయింది అని చెప్పగలిగే కెమెరామెన్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఇప్పుడు నా సొంత పిల్లలైతే నా మాటలు గుర్తుంటాయి. వీళ్ళు కూడా అలాగే పిల్లల్లాగా ఉండటం వల్ల, బాగా వినడం వల్ల నేను చెప్పడానికి నా సక్సెస్ కి ఇది ఒక కారణం అమ్మా. ఎక్కడ బోర్ అనిపించదా రమ్మగారు? బోర్ ఏంటి, మన బతికే అది బోర్ ఎలాగా. నాకు తెలిసి మీ 5,000 పైన వీడియోల్లో ఒక 3,000 స్టోరీస్ ఉంటాయి మేడం. అంటే మీరు 3,000 స్టోరీస్ మీరు చెప్పారు, జయమైన విన్నారు. మరి బేసిక్గా మా ఎడిటర్ ఉంటుంది, మీరు చేసి ఈరోజు లీవ్లో ఉన్నాను మేడం. మీ వీడియో స్టార్ట్ రారోస్ట్ వస్తుంది కదా, స్టార్టింగ్ చూసి వాడే నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటాడు అంటే ఏం బాబు ఏమవుతుంది అంటే ఆ వీడియో స్టార్టింగ్ ముందు మీ ఇద్దరు డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అది కాదు ఇది అని చెప్పి అది చూసి మా ఎడిటర్ నవ్వుకుంటారు. ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలా మరి, ఎంత ఎంజాయ్ చేస్తానంటే ప్రతిరోజు. యాక్చువల్గా జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే ఒక్కరోజు మేకప్ వేసుకోకపోతే నేను ఏదో కోల్పోయా. అది రమగారి షూట్ ఉండనివ్వండి, వేరే కంటెంట్ ఏదైనా కానీ ప్రతిరోజు నేను మేకప్ వేసుకొని కెమెరా ముందు కనిపించాలి, అది నా ఇంటెన్షన్. లేకపోతే నేను ఏదో వర్క్ చెయ్యట్లేదన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది నాకు. తర్వాత ఇక రమగారి కాంబినేషన్ అయితే మేమేదో ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో ఆఫ్ స్క్రీన్ ఎలా మాట్లాడుకుంటామో ఆన్ స్క్రీన్ కూడా అలాగే మాట్లాడుకుంటాం. ఇంకా సబ్జెక్ట్ వైజ్ గా వెళ్ళినప్పుడు మీరే ఇచ్చేస్తారు టాపిక్స్, మాకు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి, స్టోరీస్ కాకుండా ఖచ్చితంగా మీరిచ్చే సబ్జెక్ట్స్ గురించి 1-2 సార్లు ఇద్దరు మాట్లాడుకుంటాం. ఇంతవరకే మాట్లాడాలి, ఎందుకంటే మనం ఆన్ స్క్రీన్కి వెళ్ళేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇంతవరకు మాట్లాడదాం, ఈ విషయాన్ని మాట్లాడదాం, ఈ విషయం మాట్లాడద్దు. ఒక్కసారి ఏదన్నా ఆవేశంగా రమగారు ముందుకెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చి ఇది మనం మాట్లాడకూడదు అంటే అంత చనువు ఆవిడ దగ్గర నాకుంది. ఆ చనువు ఉండబట్టే ఇంత సక్సెస్ఫుల్ గా జర్నీ సాగిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా నేను కనిపిస్తే రమగారిని అడుగుతారు, రమగారు కనిపిస్తే నన్ను అడుగుతారు. అంటే నిజంగా చెప్పాలి అంటే అది దేవుడి దయ అనుకుంటాను. అండ్ సుమన్ టీవీ మీ అందరి సపోర్ట్. 5 years బ్యాక్ మోహన్ ఒక ఇండివిజువల్ పర్సన్, నేను ఇద్దరు ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 70% మన దగ్గర ఒక 40 members ఉంటారు, మా దగ్గర ఒక 40 members ఉంటారు. 70% మీ కంటెంట్ ఉంది. అంటే నా దగ్గర వచ్చి ఉమెన్ రిలేటెడ్ ఛానల్స్ ఒక 15 ఉంటాయి. అందులో 70 to 80% మీ కంటెంట్, 80% బట్ ఇంకా కొన్ని ఉమెన్ మాము ఇవంటే 100% ఇంకా వేరే కంటెంట్ ఉండదు. సో
మీతో పాటు మీరు ఇంకొక 20 మందికి ఉపాధి కల్పించామన్నా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సీరియస్లీ ఇప్పుడు మీరందరిది పని, మాది కూడా పని. అవునవును, మాది కూడా పనే కదా. ఇప్పుడు మేము ఎవరు ఆకాశం నుంచి దిగిరారు, అందరం అమ్మ కడుపులో నుంచే వస్తాం. ప్రతివాడు పని చేస్తేనే. ఇప్పుడు నేనేదో దిగి మీకోసం చేయటం లేదు, నేను చేసేది నా కోసం కూడా. ఇప్పుడు ఇది మనం ఏంటంటే పరస్పరం కలిసి పని చేసుకోవటం వల్లే ఇది ముందుకెళ్తోంది. ఇప్పుడు నా మీద వీళ్ళంతా డిపెండ్ అయి ఉన్నారని కానీ నేను ఎక్కిపోతాను కదా, ఎక్కితే కంటెంట్లు రావు, ఎక్కకూడదు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. ఇప్పుడు నేను డే 1 మొదటి రోజు వచ్చినప్పుడు పని నాతో మాట్లాడాడు. ఇప్పుడు మన మధ్యలో లేడనుకోండి, వేరే దాంట్లోకి వెళ్ళాడు, జయ మాట్లాడింది. ఆ రోజు నేను ఏం మాట్లాడానో ఏం చేశానో ఇవాళకి కూడా నేను అలాగే ఉన్నాను కాబట్టి ఇది నడుస్తోంది కదా. వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారో ఈ రోజు కూడా వీళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది నడుస్తుంది. ఎప్పుడైనా నేను ఎక్కిపోయినా వాళ్ళు ఎక్కిపోయినా ఈ కథలు ఇట్లా నడిచి వెళ్ళవు. మనం పరస్పరం సహకారంతో వెళ్తేనే కుదురుతుంది. ఇప్పుడు నేను ఎక్కువ, ఎడిటర్ ఎక్కువ, లేదా గెస్ట్ ఎక్కువ, SEO ఎక్కువ, ఈ ప్రమోటర్ ఎవడో ఉంటాడు, ఫేస్బుక్లో వేసే వాళ్ళు ఉంటారు, మేమే ఎక్కువ అనుకుంటే ఈ కథలు నడవు. ఇట్లా మనం అందరం కలిసి పని చేయాల్సిందే. మీరు అందులో వెయ్యాలంటే నేను కంటెంట్ ఇవ్వాలి, నేను కంటెంట్ ఇచ్చాక మీరు వేస్తేనే ఇది నడుస్తుంది కదా. కాబట్టి వీళ్ళ వల్ల మనం ఉన్నామని అనుకోవద్దు. మనం మన అందరి కోసం అందరి వల్ల ఉన్నామని అనుకుంటే కనుక సక్సెస్ఫుల్గా సంస్థలు ముందుకెళ్తాయి. దీంట్లో సంస్థకి బెనిఫిట్ ఉంది, మన అందరికీ కూడా బెనిఫిట్, ఇండివిజువల్గా కూడా. మరి దీంతో పాటు ఏంటంటే మనం వ్యక్తిత్వాలు కూడా మనవి పెరుగుతాయి, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మనం పర్సనల్గా డెవలప్ అయిపోదాము అని భావించామంటే మనం ఒక్కళ్ళమే మిగులుతాం. ఇలా సంస్థలతోటి ఉండం. ఒకళ్ళే ఉంటే ఏముంది, ఒకళ్ళే ఉంటే ఎప్పుడు ముందుకెళ్ళలేము. కలిసి నడిస్తేనే ముందుకెళ్ళగలుగుతాం. మీరు ఏ విషయంలో అయినా ఇంతే, కుటుంబాల్లో అంతే, ఉద్యోగాల్లో అంతే, వ్యవస్థల్లో అంతే. గ్రూప్గా వెళ్తే బాగా వెళ్తాం. ఇందులో పెద్ద పని చిన్న పని ఉంటుంది. ఎంత పెద్ద మెషిన్కైనా చిన్నది నట్టు బిగిస్తేనే నడుస్తుంది. ఇప్పుడు నట్టు ముఖ్యమా, మెషిన్ ముఖ్యమా? రెండు కదా. ఇప్పుడు నేను మీరు అంతే. మన ఇద్దరితో పాటు సుమన్ టీవీ కూడా ఒక సంస్థ. మనం ఎక్కడ పని చేస్తే అక్కడ వాడి పని వాడు చేసుకోవాలి, వీడి పని వీడు చేసుకోవాలి. చేసుకుంటూ బాగా వెళ్తే బ్రహ్మాండంగా వెళ్తుంది. అన్ని పాజిటివ్ ఉన్నాయి. జయ మేడం మీద మీకు కోపం వచ్చి అలిగి నేను షూట్కి రాను అని చెప్పిన రోజు ఉందా? సూపర్, మంచి క్వశ్చన్. అలాంటివి జరగలేదయ్యా. సహజంగానే నేను అలా అలిగేదాన్ని కాదు. ఏదైనా అందలుచుకుంటే నిర్మహమాటంగా అనేస్తాను. ఇప్పుడు నా వాయిస్ వింటారు మీరు, తర్వాత నేను నవ్వకుండా మిమ్మల్ని చూసి మొహం మార్చుకున్నది ఎప్పుడైనా ఉందా? సందర్భం వచ్చింది, అది చెప్పండి రమ్మగారు. సందర్భం వచ్చిందా రాలేదో? సీరియస్ సెంటెన్స్ వింటారు మీరు, వాయిస్ మెసేజ్ సీరియస్ సెంటెన్స్ వింటారు. వెంటనే మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఏం మాట్లాడతాను మీతోటి? మామూలుగానే మాట్లాడతా కదా. నాకు కోపం నిలబెట్టుకునే గుణం లేదు అసలు. ఏదైనా తేడా నాకు నచ్చకపోయినా నేను చేయనన్నా ఒక వాక్యంతో అది ముగిసిపోతుంది. ఊరికే మనం డిస్కషన్ తోటే తప్ప దాన్ని కంటిన్యూ చేసే అవసరము రాలేదు. నా లక్షణం కూడా అట్లాంటిది కాదు. అంటే జయ కూడా అన్నిటికీ మాటకు ముందు పళ్ళు బయట పెడుతుంది. అమ్మాయి నవ్వుతుంది, ఎక్కువగా నవ్వుతుంది. పెద్ద గైకైమంటుంది వాడు ఎవరితోటో. వీళ్ళెవరో వచ్చి చీరబాంధ మేడం వాళ్ళు పెట్టుకున్నారు మేడం, తనకు తెలుసు. ఒకటే సెంటెన్స్ వెంటనే అపచ్చ అయిపోతుంది అంటుంది. తర్వాత మళ్ళీ మామూలుగా టీ తాగుదామా కాఫీ తాగుదామని మామూలుగా అయిపోతుంది. తను నిలబడలేదు, నేను కూడా అంతే. అసలు నేను ఒక సెంటెన్స్ తర్వాత రెండో సెంటెన్స్కే నేను మామూలుగా అయిపోతాను. అందుకని అలిగి రానన్నది అవి లేవు. అప్పుడప్పుడు ఈ థమ్స్ తర్వాత ఈ మిస్టేక్స్ ఇవి వచ్చినప్పుడు మాత్రం ఈ తలకాయ నొప్పి పడలేం, నేను ఇక రాలే, వాళ్ళు ఏడుపు వాళ్ళు నేర్చుకొని అని చెప్తా. అంటే అది చేసింది మాత్రం జరగలేదు. అది జయ మేడం వల్ల కాదు. మీకు అర్థమైంది, ఎప్పుడు క్లారిటీ వచ్చిందా? అంటే మానేసింది ఎప్పుడు జరగల. రానని అనడం మాత్రం బెదిరింపు చేస్తాను. మాకు మోటివేషన్ గా పోడండి మేడం. ఎప్పుడు మెసేజ్ నేను 5 సంవత్సరాలు ఏ మెసేజ్ వచ్చిందో అందులో మనం తమ్ముని తిట్టారు కానీ తమ్ము పోవాలి కావాలా? ఈసారి చేస్తాను. తంబులు బాగా పెట్టండి. అండ్ కాపీ తంబు పెట్టద్దు, పాత తంబు పెట్టద్దు. నేను చెప్తానా? ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ టైం మొట్టమొదట దేవాలయం వీడియోలు చేయటం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి నాకు కూడా అనుభవం లేదు, ఏదో కథలే చెప్పుకుంటూ పోయేదాన్ని. ఆ కథ చెప్పిన రోజున చెంగాళమ్మ కథ. ఎస్, ఇంటికి వెళ్ళాక జయ ఫోన్ చేసింది, ఇవి అంత బాగా పోదండి, మీరు మీ అక్కయ్య గురించి చెప్తున్నట్టుంది, గుర్తుందా నీకు? అవునమ్మ గారు. చెంగాళమ్మ అంటే అమ్మవారు కదా, అదేదో జరిగిందట అలా చెప్పాలి, మీరు అట్లా చెప్పలేదు, మీ పెద్దక్కయ్య గురించి చెప్పినట్టు చెప్పారు. ఈ కష్టమే రమ్మగారు, మనం చేయలేమని.
ఓ చేయలేము దేవాలయాలు అని అనుకున్నాం. అదేమిటో ఆ చెంగాళం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, ఎక్కడ విపరీతంగా కనెక్ట్ అయింది. బాగా కనెక్ట్ అయింది. ఎంత బాగా కనెక్ట్ అయిందంటే అప్పటికి నేను ఏంటంటే నేను కృతకంగా ఏం చేయను. ఈ మామూలుగా మీతో ఎలా మాట్లాడతాను ఇక్కడ కూడా అంతే, బయట కూడా నేను ఇలాగే మాట్లాడతాను. ఆ కథ కూడా నేను అలాగే చెప్పాను. నాకు ఆ ప్రవచనపు ధోరణి రాలేదు. మనకి రాదు, నేర్చుకోవాలంటే నేర్చుకోవడం అసలు రాని విద్య, మన సంగతే అది. ఇక చేయలేమనుకున్నా. కానీ ఆ చెంగాళమ్మ ఎలా తీసుకెళ్ళిందంటే దానికి ఒక తంబు పెట్టాడు మనవాడు, ఈ దేవాలయానికి వెళ్ళే ధైర్యం మీకుందా? ఇదేంట్రా నాయన ఇలా పెట్టావు అని అడిగితే మీకు తెలియదు మేడం, నేను అప్పటి దాకా కూడా సీనియర్ని గాను, సంవత్సరమే అయింది నేను మొదలుపెట్టి. ఏం సంజయ్ తగినవుతున్నారు, ఆయన నెట్టి పెట్టింది. ఓకే, ఇలా పెట్టామంటే మీకు తెలీదు అలాగే పెట్టాలని. ఈవిడ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటో విచిత్రంగా పెడతారండి. అబ్బే పనికి బాగా తెలుసండి, మీరు ఆ పని పెట్టుకోకండి, మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి, వాళ్ళని చేయనివ్వండి, కనెక్ట్ చేస్తారు పిల్లలు అని. స్టిల్ టుడే డేటు ఆ తంబు మార్చలేదు. ఇప్పటికి కూడా ఆ దేవాలయానికి వెళ్ళే ధైర్యం ఉందా మీకు అనే. నువ్వే కదా ఈయన నవ్వుతున్నాడు. కానీ ఆ తర్వాత ఎన్ని దేవాలయాలు చేసామో అన్ని దేవాలయాలు హిట్ అయినాయి బాగా. పైగా ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్ళాను అనుకో, మొన్న దివిలి వెళ్తే మేడం మీరు ఆ వీడియో చేశారు కదా తొలి తిరుపతి, మీ వీడియో చూసి ఎంతమంది వచ్చారో మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అని చెప్పారు. సో జనం బాగా వెళ్తున్నట్టే కదా, కొన్ని కనెక్ట్ అవుతాయి. దెన్ మీ అందరి వల్ల ఇవాళ మేము ముందుకెళ్ళాం. మమ్మల్ని అందరినీ అడిగారు మీరు చెప్పండి 2026 ఎవరు రమ్మగారా? మీరిద్దరు చెప్పండి, ఇద్దరు చెప్పండి. ఇంకా కొంచెం మంచి కంటెంట్ ప్రజలకు ఉపయోగపడేది, అనవసరమైన చెత్త విషయాలు ట్రెండింగ్లో ఉన్నాయని అవి మనం కూడా మాట్లాడాలని నేను అనుకోనయ్యా. ట్రెండింగ్లో ఉంటే ఉంది, ఇప్పుడు ఆ ట్రెండింగ్ మ్యాటర్ మాట్లాడడం వల్ల దానికి అదనంగా వచ్చేది ఏం లేదు, ఇంకా కొంచెం అనవసరమైన కంటెంట్ ముందుకెళ్తుంది. ఉపయోగపడేది జీవితంలో ముందుకెళ్ళటానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడింది, ఈ వీడియో మనకు ఉపయోగపడింది, ఇది మనకి ప్లస్ అయిందని కొంతమంది అయినా అనుకుంటే బాగుంటుంది. నా వరకు నేను అందరు వంటలు బాగానే ఎవరు కనపడ్డప్పుడు చెప్తారు కదా మీకు ఉపయోగపడుతుందమ్మా అని అడుగుతా. నా రెగ్యులర్ క్వశ్చన్ ఇదే, ఏదైనా ఉపయోగపడ్డానా నేను మీకంటే పడ్డారు అని చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు జాబ్ సాటిస్ఫాక్షనే కావాలి, అంతకంటే పెద్ద ఏముంది. 26 ఇప్పుడు నేను ఇల్లు కొనేది, కార్లు కొనేది, వచ్చే సంవత్సరం బైక్ కొనుక్కునేది ఏం లేవు నాకు. అలాంటివి ఏం లేవు. కానీ ఇంకా మరింతగా ప్రజలకి చేరువవ్వాలి, వాళ్ళకి ఉపయోగపడాలి. మనతో పాటు మన వెనకాల ఉన్న టీంకి కూడా ఇంకొంచెం పిల్లలు ముందుకెళ్తుంటే బాగుంటుంది కదా. ఇది ప్రొఫెషనల్ గా రమ్మ గారు, పర్సనల్ గా ఏమన్నా అనుకుంటున్నారా? పర్సనల్ గా మానస సరోవర్ యాత్ర చేద్దాం అనుకుంటున్నా. ఒకటి ఓకే, మానస సరోవర్ యాత్ర చేయాలంటే 6 నెలల ముందు ఎక్సర్సైజ్ చేయాలంటే అది మనతో కాదు, అందుకని దాన్ని పక్క పెట్టి 4 ధామ్ యాత్ర చేయాలని అనుకుంటున్నా. కుదిరితే ఛానలే సహకరిస్తే 4 ధామాలకి కెమెరా పట్టుకెళ్ళి అక్కడ 2 మాటలు మాట్లాడి అక్కడ ఉన్నవి నా కళ్ళతో నేనేం చూశాను అది ప్రజలకు కూడా చూపించాలని ఒక ఐడియా ఉంది. చూద్దాం అది ఎట్లా కుదురుతుందో. ఇప్పుడు జయ మేడం. ఓకే, ఇందాక రమ్మగారు చెప్పారు కదా మన పని మనం చేసుకుపోవటమే, నా మీద ఆధారపడి ఉన్నారంటే నేను ఎక్కిపోతాము జనరల్ గాని. రమ్మగారి వర్షన్ కదా. నా వర్షన్ వరకు నేను ఎట్లా అనుకుంటానంటే నా మీద ఆధారపడి ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఈవెన్ నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నా కూడా ఖచ్చితంగా వాటర్ క్యారీ చేస్తా. ఇదేదో గొప్పగా చెప్తున్నానని కాదు, మళ్ళీ వాయిస్ పోతుందేమో, నేను వెళ్ళాక షూట్ చేయలేకపోతానేమో, ఫీవర్ వస్తుందేమో, ఒక 1 వీక్ డిలే అయిపోతుందేమో, కంటెంట్ వెళ్ళదేమో. అంటే నేను ఒక రమగారితోనే చెయ్యను కాబట్టి ఎక్కువ కంటెంట్, మిగతా కంటెంట్లు అన్నీ కూడా చేస్తాను కాబట్టి అంత కేర్ తీసుకుంటా. ప్రతిరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి, ఇదొక్కటే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఆరోగ్యం ఇవ్వాలని మాత్రం ఎప్పుడు అనుకుంటా. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నేను కంటెంట్ చేయగలుగుతా, వర్క్ మీద ఫోకస్ చేయగలుగుతా. నా మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు అని మాత్రం నేను నిజంగా పర్సనల్ గా అనుకుంటాను మోహన్. ప్రతిరోజు అదే ఫీల్ తో ముందుకెళ్తా. నేను బాగుండాలి, నాతో పాటు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ గా కానీ హెల్త్ గా కానీ అన్ని విషయాల్లో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అంతా హ్యాపీగా ఉండాలి. దానికి మన వంతు కృషి మనం చేయాలి. ఇది కోరుకుంటా. అదంతా మీ అందరి కోఆపరేషనే, అంతే. థ్యాంక్ యూ. 2026 అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. నీవు ఒక్కసారి చెప్పు, తర్వాత భూషణ్తో మాట్లాడతా. 26 గురించి నువ్వేమనుకుంటున్నావు? 26 అంతా కంప్లీట్ గా నేను ఏ మీదే ఉంటాను, అది ఎక్కువ శాతం ఏ మీద అప్డేట్ అవుదాం అనుకుంటున్నాను. కుదిరితే మన దగ్గరే కంటెంట్ కూడా ఏ మీద ఎక్కువ జనరేట్ చేసి, లైక్ తెలుగులో తక్కువ ఉంది అంటే మన ఛానల్స్ లో కూడా తక్కువ ఉంది. సో ఆ సైడ్ కొంచెం కంటెంట్ జనరేషన్ పెంచుదామని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ గా మనకి మన వర్క్ చాలా లైట్ చేస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన థంబ్నెయిల్స్ కావచ్చు,
ఇంకా ఎడిటింగ్ వర్క్ రాలేదు కానీ తమ్నైల్స్ అయితే సెకండ్స్ లో అయిపోతున్నాయి. అవును మ్యాట్రిక్స్ టెక్స్ట్ ఇచ్చామంటే సెకండ్స్ లో చేయిస్తుంది. ముందు ప్రీవియస్ మెథడ్స్ అవన్నీ లైక్ నేను నేర్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయంటే చాలా ఓల్డ్ మెథడ్స్. ఇప్పుడు రాగానే ఒక Latest చాలా 5-6 వచ్చాయి ఇయర్స్ కి చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. సో ఏతో మనం కొంచెం ఎక్కువ నేర్చుకోగలిగితే ఇంకా వర్క్ చాలా ఈజీ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని నేను అనుకుంటున్నాను 2026. సూపర్ సూపర్. భూషణ్ మీరు 2026 లో ఇప్పుడు 40 మంది ఉన్నారు మేడం మన దగ్గర. ఇంకొక 20 మందిని పెంచుకోవాలని అనుకుంటున్నాను. టీం ఇంకా Team ని. పెంచుకోవాలి. అంటే టీం ని పెంచుకున్నాం అంటే మ్యాన్ పవర్ పెరుగుద్ది, అలానే మన Content గ్రోత్ కూడా పెరుగుద్ది. ముందుకు వస్తుంది. సో అది మేడం. సూపర్ సూపర్. ఇంకొకటి ఫైనల్ గా మేము కోరుకునేది ఏంటంటే, ఇంతమంది మీ అందరి సమక్షంలో మేము ఏం మాట్లాడినా లేదా నేను పర్సనల్ గా ఏదన్నా మాట్లాడినా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓపెన్ చేసి చూసుకునేలాగా ఉండాలి. దయచేసి ప్రెజెంటేషన్ అనేది అంటే చేయటం వరకు మా చేతుల్లో ఉంటుంది, పబ్లిక్ కి చూపించేది మీరందరే కాబట్టి ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు మీ ఫ్యామిలీ అందరి ముందు మేము చేసే కంటెంట్ చూడగలుగుతున్నారా, మీరు ధైర్యంగా చెప్పగలుగుతున్నారా, దానికి ఆలోచించి థంబ్నెయిల్స్ పెట్టుకోండి. అవి వెళ్తున్నాయా వెళ్ళట్లేదా తర్వాత ఆలోచిద్దాం. బట్ మీరు ఒక కంటెంట్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు మీరు ఆ కంటెంట్ ఓపెన్ చేసి చూసుకోగలుగుతున్నారు. హోమ్లీ థంబ్, Yes. హోమ్లీ పిక్చర్స్ అంతే, అంటే అదొక్కటే మేము కోరుకునేది. మీరు చేసే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే మేడం, ఒక వర్క్ లాగా చేయరు, ఎంజాయ్ చేస్తూ చేస్తారు. మెస్సీ వస్తూ కానీ Yes. ఎడిటర్స్ కానీ ఎలా ఉంటుందంటే, అంటే నేను వర్క్ చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను ఫీల్ రాదు. వాడు వినుకుంటా స్టోరీ ఎంజాయ్ చేసుకుంటున్నా, లేదా కాన్సెప్ట్ ఎంజాయ్ చేసుకుంటున్నా అంటే వాడికి ఒక ఇన్ఫర్మేటివ్ లాగా మీరు వరకు మనకు చేసే కంటెంట్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఇంకొకటి డే 1 నుంచి కూడా మీ దగ్గర నుంచి మాకు ప్రెజర్ ఉండదు. అంటే ఒక మాట కోపంలో అన్నా అది 5 నిమిషాలు తప్పితే ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాకుండా మనందరం ఒకటి, Yes. మనందరం ఒకటి Teamwork అన్న కదా. దాంట్లో వెళ్ళిపోతుంది. మీ వ్యూవర్స్ కి 2026 కి మీరు ఇచ్చే అడ్వైస్? ఎస్, బి పాజిటివ్. ఏదొచ్చినా అంటే ఇది అదేదో వస్తే పైకి ఎక్కిపోవడం, ఇదేదో వస్తే కిందకి వెళ్ళిపోవటం కాకుండా ఎస్, న్యూట్రల్ గా Neutral గా. జాగ్రత్తగా ముందుకెళ్తే పాండమిక్ వచ్చింది, ఏమైపోయింది, పోయింది, ఉన్న వాళ్ళం బాగానే ఉన్నాము. ఇంకేమైనా వచ్చినా మనం రెడీగా ఉంటాం కదా. ఎప్పుడు బి పాజిటివే, అదే మన మోటోగా ఉండాలి అంతే. సో అదిరామ్ గారు, మన టీం అంతా కూడా ఆల్మోస్ట్ కొంతమందిని వరకైనా మనం చూపించగలిగాము. 2026 అందరికీ చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని, ఇందాక మోహన్ చెప్పినట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ అనేది మన ముందుకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరం కూడా దాని మీద ఫోకస్ చేద్దాం, అందరూ నేర్చుకుందాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. వెరీ గుడ్. అంతేనా రమగారు? అంతే. సో హ్యాపీ న్యూ ఇయర్.